ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనము చదువుకొని వాక్య ధ్యానానికి మనం ఉపక్రమిద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. చిత్తగించండి. బైబిల్స్ ఉన్నవారు తీసి చూడండి, లేనివారు జాగ్రత్తగా శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నా. 15వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 3వ వచనం. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి మన హృదయాలలో ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను అనేటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు మృతి పొందాడు, లేఖనముల ప్రకారమే మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. ఎందుకు ఆయన మృతి పొందాడంటే మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని లేఖనం సెలవిస్తుంది. మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియులారా, ఆయన మన కోసము మృతి పొందెను, మన కోసమే లేపబడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన కోసం, మన పాపముల కోసం ఆయన మృతి పొందాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకు తిరిగి లేపబడ్డాడు. ఆవచన భాగాన్ని కూడా చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడ్డాడు. గమనించండి, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెషయా గ్రంథములో 53వ అధ్యాయము చూడండి, 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యేసు ప్రభువుని గూర్చి ఒక మాట వాడబడింది. జీవాధిపతి అనేటువంటి మాట, జీవము గల దేవుడు అనేటువంటి మాట. ప్రభువైన యేసు ఎవరయ్యా అంటే జీవాధిపతి. సకల మానవులకు, సకల ప్రాణులకు, సకలము జీవించి ఉన్నది అంటే దేవునిలో ఉన్న జీవమే దానికి కారణం. చైతన్యం ఉంది ప్రతి పురుగులో, ప్రతి జీవిలో, ప్రతి పక్షిలో, ప్రతి మానవునిలో చైతన్యం ఉన్న ప్రతి దానిలో కూడా దేవుని జీవము ఉన్నది. ఆయన జీవాధిపతి. పేతురు భక్తుడు అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యములు దయచేసి చూద్దామా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం.
మీరు జీవాధిపతిని చంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. మీరు జీవాధిపతిని చంపితిరి. యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఎవరు? ఆయన జీవాధిపతి. ఎవరండి ఆయన? ఆయన జీవాధిపతి. మీరు జీవాధిపతిని చంపితిరి. చూడండి, జీవాధిపతిని ఎవరు చంపగలరు? జీవము, దేవుని జీవము ఎటువంటిదంటే, హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం 15 నుండి చదువుదాం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, మెల్కీసెదెకును పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. వేరొక యాజకుడు ప్రభువైన యేసు వచ్చాడు. ఆయన నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి. నాశనము లేని జీవమునకున్న శక్తి, నాశనము లేని జీవము. ఆ జీవమును ఎవరునూ నాశనము చేయలేరు. నాశనమునకున్న జీవమునకున్న శక్తి అంటే, జీవాధిపతి అయిన దేవునిలో నాశనము లేని జీవము ఉన్నది. దేవుని జీవమును ఎవరు కూడా తీసివేయలేరు. కానీ జీవాధిపతి జీవము భూమి మీద నుండి తొలగిపోయే పరిస్థితులలోనికి దేవుడు వచ్చాడు. జీవాధిపతి ఎప్పుడూ జీవించి ఉండేవాడు. మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన మరణించడానికి అసాధ్యమైనటువంటి జీవమును కలిగి ఉన్నాడు. కానీ మరణించడానికి అనుకూలమైనటువంటి దేహమును ఆయన ధరించుకున్నాడు. ప్రియమైన వారలారా, జీవాధిపతిని చంపితిరి. అది నాశనము లేని జీవము. ఆ జీవమునకు అంతము లేదు. కానీ మరి ఆయన జీవము తొలగిపోయిందట. చూడండి ఒక్కసారి 53వ అధ్యాయము 53వ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనములో చూడండి. అన్యాయపు తీర్పు నందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. జీవాధిపతి యొక్క జీవం ఏమైందండి? మన కొరకు ధారపోశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి మరి ఒక వచనాన్ని కూడా చూడండి. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నందును, నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించి తనకు అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మరణము పొందినట్లు 12వ వచనము. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కలసము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణము పొందినట్లుగా అతని యొక్క ప్రాణాన్ని ఏం చేశాడండి? ధారపోసెను. ధారపోసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తన ప్రాణాన్ని ధారపోసాడంటే తన జీవాన్ని ధారపోసాడు. దేవుణ్ణి ఎవడూ చంపలేడండి. దేవుడే ప్రాణము పెట్టాడు ఈ లోకంలో. కాబట్టి మళ్ళా తీసుకుంటానన్నాడండి. ఈ ఈస్టర్ రోజున జరిగిన మహాద్భుతం ఏంటంటే, నా ప్రాణము పెట్టడానికి వచ్చాను, మళ్ళా తిరిగి దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం ఉంది అన్నాడు. ఆయన తన ప్రాణమును తిరిగి తీసుకున్నాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగముల వరకు నేను సజీవుడనై ఉన్నాను అన్నాడు. ఇక్కడ యేసు మృతి పొందెను. యేసు లేఖనాల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమందు ఆయన లేపబడ్డాడు. ఎందుకు చనిపోయాడు? మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి. ఎందుకు తిరిగి లేచాడు?
మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. అసలు ఏం జరిగింది మానవ జాతికి అంటే, యెషయా 53వ అధ్యాయములో మనమందరము కూడా దారి తప్పిపోయాము అని ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. మొట్టమొదటిగా మన పితరులైనటువంటి ఆదాము హవ్వ, వారు సాతాను మాటలు విని సాతాను యొక్క మోసమునకు గురి అయి సాతాను యొక్క ప్రలోభాలకు లొంగిపోయి ఆదాము హవ్వలు పాపము చేసినారు. దేవుని ఆజ్ఞలకు అవిధేయులుగా వారు జీవించినారు. పాపము మనిషిలోకి ప్రవేశించింది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించెనో, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మొట్టమొదట దారి తప్పిన వారు ఆది దంపతులు. ఆది దంపతులు దేవుని మార్గములో లేరు, దేవుని జీవవృక్ష మార్గములో లేరు. వారు వెళ్ళింది మరణ వృక్ష మార్గములో వారు వెళ్ళారు. ఆ మార్గములో వారు నడిచారు. దారి తప్పింది మానవ జాతి. ఆది దంపతులు తప్పు చేశారు. వారి కడుపున పుట్టినటువంటి, వారి రక్తాన్ని పంచుకొని పుట్టిన మానవ జాతి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత దారులు, సొంత ఆలోచన ప్రపంచాన్ని, సొంత సామ్రాజ్యాలను నిర్మించుకోవడం ప్రారంభించారు. ప్రియమైన వారలారా, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. తనకిష్టమైన త్రోవకు అంటే పాపము కలిగిన మానవుడు సొంతంగా ఆలోచించటం, స్వతంత్రంగా బ్రతకటం, తనకిష్టముగా బ్రతకడం, తనకు నచ్చినట్టు బ్రతకటం, తనకు నచ్చినట్టు తను అనుకున్నట్లు బ్రతకడము మానవుడు చేశాడు. దారి తప్పింది మానవ జాతి మొత్తం. దారి తప్పిపోయిన మానవ జాతి ఈరోజు 6000 సంవత్సరాల కిందట నుండి ఈ రోజు వరకు జీవిస్తున్నటువంటి మానవ ప్రపంచములో అనేక మంది దారి తప్పిపోయినటువంటి పరిస్థితి. ఏమండి, దారి తప్పిపోతే జరిగేది ఏంటి చెప్పండి? దేవునికి దూరం అయిపోయింది మానవ జాతి. దేవునికి దూరం అయిపోయింది. దేవుని జీవము కోల్పోయింది. దేవుని యొక్క సహాయము, ప్రేమను పోగొట్టుకుంది. దేవుని యొక్క ఆదరణ, ఆశీర్వాదాలు పోగొట్టుకుంది. మానవ జాతిలోనికి, మనిషిలోనికే పాపము, మరణమనే భయంకరమైన శక్తులు ప్రవేశించి బహు దుఃఖమును, బహు వేదనను, బహు కీడును మానవ జాతికి కలుగజేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చూడండి, మన పిల్లలు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఎవరైనా తప్పిపోయి ఉంటే, ఇంటికి రాకుండా ఉంటే ఎంత అల్లాడిపోతాం. మన యొక్క పిల్లలు, మన వాళ్ళు ఇంకా రాకపోతే ఎదురు చూస్తాం. ఇంకా రాలేదేంటి కొడుకు, బిడ్డ ఇంకా రాలేదేంటి, అయ్యో నా బిడ్డకి ఇంత జబ్బు చేసింది, ఇంత బాధపడుతూ ఉంది, ఇంత వేదన పడుతూ ఉందని తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు, వేదన పడతారండి. మానవ జాతి దారి తప్పిపోయింది. దారి తప్పిపోయిన ఆ క్రమములో పాపము మనిషిలో ప్రవేశించగా కీడులు, ఆపదలు, కష్టాలు, కన్నీళ్ళు, మరణం ఎప్పుడైతే లోకములోకి ఎంటర్ అయిందో దానితో పాటుగా చీకటి శక్తులు ఈ లోకానికి వచ్చేశాయి. పాపము ద్వారా మరణాన్ని ఆధారం చేసుకొని సాతాను అధికారం. ఆ తర్వాత మానవ జాతి మొత్తం కూడా వేదనలు, బాధలు అనుభవించుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి. పాపము అలాగే మరణం అనే
రెండు భయంకరమైన శక్తులు. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ నౌ సిచ్యువేషన్ వరల్డ్ వైడ్గా కరోనా మారణ హోమము జరుగుతూ ఉంది. కరోనా సృష్టిస్తున్న మరణ మృదంగం. అగ్రదేశాలు అల్లాడిపోతున్నాయి, పేద దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. మందు లేదు. తమ దేశాల అధినేతలు తమ పౌరుల్ని పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఆ మరణం రాకుండా, ఆ కరోనా సోకకుండా, అటువంటి పరిస్థితులు రాకుండా దేవుని పిల్లలారా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఏ విధంగానైనా మానవ జాతికి దూరం చేయాలి. ప్రపంచానికి అదెంత మాత్రం ఇక సోకకుండా వ్యాక్సిన్ కనిపెట్టాలని, దాని బారిన పడకుండా, దాని వేదన, దాని హింస భరించకుండా ఆ కరోనా వైరస్ను అంతము చేయడానికి ప్రతి ఒక్కరు ఏ విధంగా పూనుకుంటున్నారు. అసలు ఈ విశ్వములోనే అతి భయంకరమైనటువంటి శత్రువు మానవ జాతికి, అలాగే దేవుని సృష్టికి శత్రువు అయినటువంటి మరణ వైరిని మంట కలపడానికి మహిమ స్వరూపుడైన యేసునాథుడు మహిలోనికి వచ్చినటువంటి అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి దినం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, మరణ వేదన, వ్యాధులతో వచ్చే బాధ అది వర్ణనాతీతం అండి. దీనికి పరిష్కారము ప్రభువైన యేసు ఇవ్వాలని, ఆయన మరణించి, ఆయన చనిపోయి తిరిగి ఆయన పునరుద్ధానుడైనాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మానవ జాతి దేవునికి దూరం అయిపోయింది. దేవుని సన్నిధి పోగొట్టుకుంది, దేవుని ప్రత్యక్షత పోగొట్టుకుంది. దేవుడిచ్చేటువంటి సకల ఆశీర్వాదాలు మానవునికి దూరం అయిపోయాయి. ఆ శ్రీమంతుడైన దేవునికి దూరంగా ప్రపంచం వెళ్ళిపోయింది గనక ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తును పంపించి ఆయన మానవ జాతిని మరలా తన యొద్దకు సమకూర్చుకుంటున్నాడండి. అందుకొరకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ప్రపంచానికి విశ్రాంతి లేదు ఈరోజు. కరోనా వైరస్, క్యాన్సర్ రోగాలు, HIV వైరస్, ఏమండి, ఇంకా స్వైన్ ఫ్లూ, ఇంకా రకరకాల మహమ్మారి జబ్బులు వస్తున్నాయి. ప్రభు పిలుస్తున్నాడు. అంతేకాదు, మనిషి లోపలనే ఒక భయంకరమైన వ్యాధి ఉంది. అది పాపం అనే వ్యాధి. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు? దాన్ని గ్రహించిన వాడు ప్రభువైన యేసు. ప్రభువైన యేసు మన లోపల ఉన్నటువంటి ఆ పాపం అనే జబ్బును చూసి, అరెరెరే, ఈ పాపం అనే జబ్బుతో వీళ్ళు ఇలాగే జీవిస్తే, హృదయానికి పట్టినటువంటి ఈ జబ్బుతో ఇలాగే జీవిస్తే నరకం అనేటువంటి మరణానికి గురి అవుతారని చెప్పి ఆ దేవాది దేవుడు గొప్ప ఏర్పాటు చేశాడు మనల్ని, మానవ జాతిని కాపాడడానికి. మనం దేవునికి దూరం అయిపోయాము. దేవుని దగ్గరకు చేర్చడానికి, అంటే పాపము మనిషిలోకి వచ్చేసింది కాబట్టి, మనిషి స్వభావమే పాప భూయిష్టమైపోయింది కాబట్టి, రక్తములోనికే పాపం వచ్చేసింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన రక్తమాంసములు ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ముందు పాపం అనే సమస్యకు పరిష్కారం చేయాలనుకున్నాడు. ఆ తర్వాత మరణాన్ని బంధించాలనుకున్నాడు, మరణాన్ని దండించాలనుకున్నాడు, మరణ శక్తిని నశింపజేయాలనుకున్నాడు. కాబట్టి ఆయన అవతరించాడు 2000 సంవత్సరాల క్రితం. మనుషులు దేవునికి దూరం అయిపోయారు. గమనించండి, ప్రపంచ ప్రజలను చూడండి, దైవ చింతన ఉంటుందా మనుషులకు? దైవ చింతన తక్కువ. దేవుడేమో వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు.
ఇదంతా ఎలా కలిగింది? ఈ భూమి ఎలా కలిగింది? ఆకాశ నక్షత్రాలు, ఖగోళ మండలాలు, సకల విశ్వం ఎలా కలిగింది? మానవ జాతి ఎలా పుట్టింది? ఎలా విస్తరించింది? మానవ జాతి ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఈ స్థితిలోకి ఎలా వచ్చింది? భూమి ఈ విధంగా ఖండాలుగా ఎలా విభజించబడింది? ఇలాంటి అన్వేషణ చేస్తున్నారా? లోకం చేస్తున్నారండి. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే వీటిని గురించే ఆలోచిస్తున్నారు. ఏమి సంపాదించాలి, ఎలా సుఖంగా బ్రతకాలి, ఏ విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ కొన్ని పారమార్థికమైన సత్యాలను గురించి ఆలోచించలేకపోతున్నాడు. ముఖ్యముగా దేవుణ్ణి గురించిన విషయాన్నే పక్కన పెట్టాడు. ఏదో దేవుడు లేండి అని కొంతమంది, అసలు దేవుడే లేడండి అని కొంతమంది, ఇంకొంతమంది మా దేవుడే అసలైన దేవుడు అని ఇంకొంతమంది. చూడండి, దేవుడు లేని జీవితాలు, దేవుడు ఉన్నా సత్యదేవుని తెలుసుకోలేనటువంటి అనాథ జీవితాలు, ఇంకా దేవుడున్నా కూడా భయము భక్తి లేకుండా బ్రతుకుతున్న భ్రష్ట జీవితాలు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని గురించి మనిషి ఎందుకు ఆలోచిస్తున్నాడంటే ఆలోచించే ప్రాణము ప్రాణశక్తి వాళ్ళలో లేదు. అందుకొరకే గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అంటాడు. చచ్చినోని దగ్గరికి వెళ్ళండి, అన్నం తింటవానే అంటే లేస్తాడా? అమ్మో అన్నం తింటావమ్మా, లేస్తుందా? ఒకసారి లేచి కూర్చోమ్మా, లేస్తారా? ప్రపంచంతో వారికి సంబంధమే లేదు. ఎంత పిలిచినా చచ్చినోడు ఉలుకు పలుకు ఉండదు. అలాగే మనిషి లోపల జీవము లేదు, దేవుని జీవము లేదు. అప్పుడు దేవునికి వీడు స్పందించడు, దేవునికి వీడు రియాక్ట్ అవ్వడు. దేవుని వాక్యము విన్నప్పుడు జీవము కలుగుతుంది. జీవ వాక్కు అనే మాట, ఆ జీవము కలిగిన మాటలు ఎప్పుడైతే మనిషి హృదయంలో పడతాయో కొత్త జీవం ఉత్పత్తి అవుతుంది. అదే నూతన జన్మ అంటాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించవు. అమ్మ గర్భములో నుండి ఈ లోకానికి వచ్చాం. మొదటి జన్మ భూలోకానికి మనల్ని తీసుకొచ్చింది. రెండవ జన్మ పరలోకానికి తీసుకెళుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు అంటే దూరమైపోయిన మానవ జాతిని దేవునికి దగ్గర చేసి దేవునితో సమాధానపరిచి ఆయనలో నుండి వచ్చే సకల ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దయచేసి ఆ మాటలను రెఫరెన్స్ మీకు చూపిస్తాను, చూడండి. దయచేసి చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మరియు కొలస్సీ 1:21, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చూసారా? మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచి, తన మరణము దూరస్తులైన మనల్ని దేవునికి సమీపస్తుల్ని చేసింది. అంటే యేసు ప్రభు యొక్క మరణము, యేసు యొక్క పునరుత్థానము మనల్ని, దారి తప్పిపోయిన మనల్ని, మనకిష్టమైన దారిలో నడుస్తూ నశించిపోయిన మనల్ని యేసు యొక్క మార్గము. అందుకోసం ప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎక్కడికి? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు.
అంటే యేసయ్య మార్గములోకి నువ్వు రాకపోతే, యేసయ్య రక్తము చేత దేవునితో సంధి చేసుకోకపోతే నువ్వు దేవుణ్ణి సమీపించలేవు. అందుకోసమే మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణాన్ని అనుభవించాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎందుకు తెలుసా? మన పాపముల కొరకు మరణించాడు. అక్కడి నుండి రక్తము పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆ రక్తమును దేవుని సన్నిధిలో దేవునికి చూపించాడయ్యా. మానవ జాతి అంతటి కొరకు నేను కార్చిన రక్తము, ఇదిగో మానవ జాతికి రక్షణ ప్రసాదించని ఆయన దేవుని సముఖమందు మన కొరకు నిలబడ్డాడు. ఆయన కుడి పార్శ్వమున కూర్చొని నిత్యము మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. మునుపు దూరస్థులము గతకాలమందు, ఇప్పుడు యేసునందు, యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం ఇప్పుడు సమీపస్థులమయ్యా. ఏమండి, ఇప్పుడు రక్త సంబంధం ఉంటుందండి. దాన్ని ఏమంటారు? రక్త సంబంధం అంటారు. కుటుంబం అంటే ఏంటండి? బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు కదా. మరి స్పిరిచువల్ బ్లడ్ రిలేషన్, ఆధ్యాత్మిక రక్త సంబంధం ఎలా వచ్చింది మనకంటే, ప్రభువైన యేసు రక్తమును విశ్వసించి విశ్వాసముతో, యేసయ్యా నీ రక్తముతో నా జన్మ కర్మ పాపములను కడుగు, నీ రక్తముతో నన్ను ముద్రించు, నీ రక్తములు నన్ను కడుగని ఎవరైతే ఆ రక్తమును ఆశ్రయిస్తారో వారు దేవుని రక్తము వలన దేవుని రక్త సంబంధులైనారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి కీర్తనల భాగం చూద్దాం. కీర్తనల భాగానికి రండి. కీర్తనలు 50వ కీర్తన 4-5 వచనాలు. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. చూసారా? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు కొనండని ఆయన ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు. బలి అర్పణ చేత దేవునితో నిబంధన చేసుకోవాలి. అందుకొరకు యేసు ప్రభు అన్నాడు, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెట్టుటకు వచ్చాను, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. అంటే ఆయన రక్తముతో, ఆయన బలి అర్పణతో సంధి చేసుకు ఎవరైతే యేసు రక్తము, భగవంతుడు కార్చిన రక్తము దగ్గరకు వచ్చి ఆ యేసు ప్రభు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు దేవుని ఇంటివారు, వారు దేవుని కుటుంబ సభ్యులు, దేవుని రక్త సంబంధీకులు. దయచేసి ఎఫెసీ పత్రిక చూడండి దేవుని సంఘమా. ఎఫెసీ పత్రిక చూడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. పరజనులము, పరదేశులము, ఆ కాలమందు ఇశ్రాయేలుతో పౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారుగా ఉండి క్రీస్తుకు దూరస్థులమై ఉన్నాము అని జ్ఞాపకం చేసుకుని, దేవునికి దూరస్థులము, క్రీస్తుకు దూరస్థులమున్నామని జ్ఞాపకము చేసుకున్నది. అయినను మునుపు దూరస్థులైన మీరు, 13వ వచనం అండి, ఎఫెసీ 2:13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి
తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. 17వ వచనం, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడే దిగొచ్చాడండి మనల్ని దేవుని దగ్గరకు చేర్చడానికి. దేవుని దగ్గరికి ఎవరు మనల్ని చేర్చగలరు? మనం ఉన్న ఊరిలో నుండి ఇంకొక ఊరు తీసడానికి ఎవరు చేతగాట్లా. ఏమండి, దేవుని యొద్దకు మనల్ని చేర్చడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించును. అయ్యా మతోన్మాదులారా, ఎవరైనా మతోన్మాదులు ఈ లైవ్లో ఉన్నట్లయితే సహోదరులారా, యేసు ప్రభువు వారు దేవుని అవతారము. ఆయన ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను దేవుని దగ్గరకు చేర్చడానికి. దేవుని సన్నిధిలో ప్రవేశించేంత గొప్పవాళ్ళమా మనము? పాప స్వభావము, పాప కర్మలతో పాపం వలన నశించిపోతున్న మనము దేవుని సముఖముకు వెళ్ళి ఆయన ముఖ దర్శనం చేసేంత గొప్పవారమా మనము? మనలో పాపము లేదంటారా? పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవాత్రాహిమ కృపయా దేవ శరణాగతి వత్సలాన్యదా శరణం మమ నాస్తిత్వమేవ శరణం మమ అని వేదకాలము నుండి ప్రార్థనలు చేసుకుంటొచ్చాము. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 అనుకుంటూ ప్రార్థనలు చేశామే. పాపము లేదని ఎలా చెప్పగలం మనం? నువ్వు ఏ పాపం చేయకపోవచ్చేమో, కానీ నీలో పాపం లేదా? మనలో పాపం లేదా? కామక్రోధవశాసే సర్వే దేవఋషుక్ పితృమానమానవ పాపదవశ్యకం నరకం ప్రయాతి. పాపం వలన నరకం సంభవిస్తుందని వేదాలు ఘోషిస్తున్నాయి. వేద ఋషులు మేము పాపము చేసి ఉండవచ్చును, అబద్ధమాడి ఉండవచ్చును, మేము అనవసరముగా అన్యదేవతలను ఆహ్వానించి ఉండవచ్చును. ఓ భగవంతుడా, మా పాపములు క్షమించని వేదకాలంలో ప్రార్థన చేశారు కదా. పితృక్రమానుగతమైన పాపము నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేయలేదా వేదంలో? ఆ పాపమే దేవుణ్ణి మనకు దూరం చేసింది. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను కనుక ఆయన ఆలకింపకున్నాడు. అందుకొరకే పాపం అడ్డంగా వచ్చింది, దేవుణ్ణి మనకు దూరం చేసింది. దేవునికి దూరస్థలమైపోయాము గనక ఆ దేవాది దేవుడు అవతరించక తప్పలేదు, ప్రాణ అర్పణ చేయక తప్పలేదు. మృత్యుంజయుడై ఈ గొప్ప సమస్యకు పరిష్కారం ఆయన చేశాడు. చూడండి 18వ వచనంలో, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారానే మనం తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. పాపి ఎలా దేవుని సన్నిధి చేరగలడు? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఆయన మహాపరిశుద్ధుడు. దేవదూతలే 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకొని, తమ ముఖమును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. జీవితకాలమంతా పాపములో జీవించి దేవుని ముఖాన్ని ఎలా చూడగలుగుతాం బాబు? దేవుణ్ణి చూడాలంటే మనకు సాధ్యం కాదు. దేవుని రక్తమే మనకు శరణ్యము, దేవుని నామమే మనకు శరణ్యము, దేవుని జీవమే మనకు శరణ్యము. లోకమును దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికే ఆయన మాంసయుక్తమైన దేహమందు మన కొరకు బలైపోయాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చూడండి. పేతురు రాసినటువంటి
మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడి, ఏలయనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరము విషయములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. మనల్ని దేవుని యొద్దకు తేవడానికి ముందు ఆయన అంగీకరించబడ్డాడండి. ముందు ఆయన దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. తన సొంత రక్తమును పట్టుకొని ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలమైన దేవుని ముఖదర్శనము చేశాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. తన అతి పరిశుద్ధ రక్తం పట్టుకొని వెళ్ళాడు. మళ్ళా ఆయన తిరిగి లేచాడు. పాత నిబంధన కాలములో యాజకుడు ఒకవేళ బలి అర్పణ తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు యాజకుడు ఒకవేళ పాపి అయి ఉంటే, యాజకుడు మీద దేవుని కోపం ఉంటే యాజకుడు అక్కడికక్కడే చచ్చిపోతాడు, మళ్ళా రాడు. అయితే దేవుడు యాజకుణ్ణి అంగీకరించినప్పుడు అతడు అక్కడ బలిని నెరవేర్చి మళ్ళీ బయటకు వస్తాడు. మన ప్రధాన యాజకుడని యేసుక్రీస్తు కార్చిన రక్తం, ఆయన ప్రాణము దేవుడు అంగీకరించాడు గనక ఆయన యాక్సెప్ట్ చేశాడు. తన కుమారుని యందు ఆయన ఏ లోపమును కనుగొనలేదు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు ఆయన రక్తమును, ఆ యేసు రక్తమును దేవుడు అంగీకరించాడు కాబట్టి ఆయన మరలా బ్రతికించబడ్డాడు. మరణానికి అందరూ బందీలైపోయారు. చక్రవర్తులు, ధనవంతులు, అందగత్తెలు, అందగానులు, ఎంతో ప్రతిభావంతులు, 6000 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మహా గొప్ప జ్ఞానము కలిగిన వారు, పండితులు, పామరులు, విజ్ఞానవేత్తలు ఎందరో చచ్చిపోయారు. కానీ మరణం గుప్పిట్లో ఉన్నారు. కానీ అతి క్రూరంగా, అతి భయంకరంగా, అతి దుర్మార్గంగా, బహుభయంకరంగా యేసు చంపబడ్డాడు. తల మీద ఇనప ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెంతో పొడవబడి, వీపంతా కొరడాలతో కొట్టబడి, కాళ్ళు చేతుల్లో మేకులతో కొట్టబడి, సిలువ వేయబడి, రక్తమంతా తొలగిపోయి, అసలు శిష్యులే ఆయన లేచాడంటే ఆశ్చర్యపడే పరిస్థితి లేని ఆయన దేవుని శక్తి చేత మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకంటే ఆయన జీవాధిపతి. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపాడు. మనల్ని దేవుని యొద్దకు తెచ్చుట అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసు చంపబడి ఆత్మలో ఆయన బ్రతికించి దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య మన కొరకు తిరిగి జీవించాడు. క్రైస్తవ్యము మిగతా మతాల కంటే భిన్నమైనది. మిగతా మతాలకు క్రైస్తవ్యానికి ఉన్న తేడా ఏంటంటే, ఆ మతస్థాపకులు, మిగతా మతాలను స్థాపించిన మతస్థాపకులు మరణించి కాలగర్భంలో కలిసిపోయారు. కానీ వారి సమాధులు కూడా మన మధ్యలోనే ఉన్నాయి. కానీ ఒక్క యేసు మాత్రమే మరణించి మరణాన్ని జయించి అదే దేహంతో లేచాడు. ఆయన మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయుడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. మరణము ఆయన బంధించి ఉంచి ఏంటంటే జీవాధిపతి, అసలు చావే రాదండి ఆయనకి. ఆయనే పనిగట్టుకొని చావడానికి వచ్చాడు ఈ లోకానికి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పాపము లేని ఆయన మన కొరకు పాపం చేశాడు. పాపం ఎక్కడ విస్తరించిందో మరణం అక్కడికి వస్తుంది. యేసు చనిపోయింది ఆయన అపరాధాలు కోసం కాదు, ఆయన పరిశుద్ధుడు. యేసు చనిపోయింది మనుషుల అపరాధాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. పంచఖండాలలో ఉన్నటువంటి కోట్ల మంది పాపాలు ఆయన మీదకి వచ్చేసరికి మరణం చిక్కగా కమ్ముకుంది. యేసుకు మరణాన్ని తీసుకొచ్చేంత దమ్ముందా మరణానికి?
అంత శక్తి ఉందా మరణానికి? లేదండి, లేదు. మానవులందరి పాపాలు, ఇప్పుడు జీవిస్తున్న వారి పాపాలు, గతించిపోయిన వారి పాపాలు, పుట్టబోయే వారు చేయబోయే పాపాలు, జీవిస్తున్న మనందరి పాపాలు అంత తన మీద వేసుకున్నందున పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుడు పాపమాయను. ఆ పాపానికి సిలువ మీద శిక్ష విధించబడింది. యేసయ్యకు మరణం వచ్చిందంటే అంత మరణం వచ్చి చంపేంత దమ్ముందంటారా మరణానికి? లేదండి, అంత లేదు. పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినా మళ్ళీ బతుకుతాడు అన్నాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికే చావు లేకపోతే ఆయనకి చావు ఉంటుందా? మరి ఆయన ఎందుకు చనిపోయాడంటే ఈ ప్రాణాన్ని అర్పిస్తే తప్ప మన ప్రాణాలకు రక్షణ కలగదు. ఈ వెల చెల్లించాలి, ఈ యొక్క అపరాధ రుసుము చెల్లించాలి. మనకు ఆ శక్తి లేదు. మన ప్రాణము, మన జీవము పాపముతో ఉంది కాబట్టి మనల్ని మనం రక్షించుకోలేము. మనల్ని మనం దేవుని ఎదుట నిర్దోషులుగా కనపరుచుకోలేము. గుంటలో పడిన వాడు పైన ఉన్నవాడు విడిపించాలి, గుడ్డివారిని చూపున్నవాడు నడిపించాలి, పాపిని పరిశుద్ధుడైన వాడు మాత్రమే రక్షించాలి. మనుషులు నీతిమంతులు ఉన్నారు కానీ దేవుని ఎదుట నీతిమంతులు లేరు. పాపం చేయకుండా, తప్పు చేయకుండా యోగ్యంగా బ్రతికేవారు ఉన్నారు, లేరని కాదు. కానీ స్వభావాన్ని బట్టి చూస్తే అందరం పాపులము. కనుక దేవుడు పరిశుద్ధమైనటువంటి ఆత్మ, ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మను, పరిశుద్ధమైన దేహాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ఏం చేశాడు? దేవుని యొద్దకు తెచ్చాడు. 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన తానే తన శరీరమందు మన పాపముల విషయమై చనిపోయి అంటే నీతి విషయమై జీవించడానికి ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పితిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఇప్పటిదాకా మనమే అధ్యక్షులం, మనమే రూలర్స్ మన జీవితానికి. ఇప్పుడు మన ఆత్మల కాపరి అధ్యక్షుడైన వాని వద్దకు మనం మరలి ఉన్నాము. ఎందుకు? యేసు ద్వారా మనకు క్షమాపణ దొరికింది. యేసు రక్తంలో మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ యేసయ్యని మన హృదయంలోకి పిలుచుకోవడం ద్వారా, రమ్మనడం ద్వారా ఆయన మనలోకి వచ్చాడు. మన యొక్క గాయములకు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందిరి. పాపమనే జబ్బు నయము చేసుకునే ఔషధము యేసును నమ్మిన ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇట్టి అసాధారణమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసు. దేవుని యొద్దకు మనల్ని తేవడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మనం గ్రహించాల్సినటువంటి విషయము ఏంటంటే, దేవుడు మనల్ని జీవింపజేయడానికి, దేవుడు మనల్ని అక్షయులుగా చేయటానికి దేవుడు ఆయన పునరుద్ధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. మరణము అంటే విడదీయునది, మరణము అంటే డివైడ్ చేస్తుంది. మనిషి అట్నే ఉంటాడో ఆత్మ వెళ్ళిపోతుంది. పునరుద్ధానం అంటే కలిపేది, జాయింట్ చేసేది. మళ్ళా మరణము ఎడబాటు కలిగిస్తుంది, పునరుద్ధానం వల్ల సమకూరుస్తుంది. అంటే దేవుని సృష్టిని పాడు చేయడానికి సాతాను ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి వైరి మరణ వైరి.
మరణ శత్రువు, కడపట నశింపజేయబడు శత్రువు మరణమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. దేవునికి స్తోత్రంగా నాకు మాట్లాడుతుందాం. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చాలా అద్భుతమైన సత్యాలు. 15వ అధ్యాయము చదువుకుందాం. 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. అంటే దేవుని శత్రువులలో చివరిగా నాశనమైపోయేవాడు శక్తి మరణము. మరణం అనేది ఒక శక్తి. మరణం అనేది ఒక శక్తి. అది మహాత్ములను కూడా మింగుతుంది, మహనీయులను కూడా కాటేస్తుంది. అందగత్తెలను, అందగాళ్ళను, బలవంతులను, శూరులను, ధీరులను, వీరులను తన మరణ కబంధ హస్తాలతో, తన క్రూరమైన హస్తాలతో మొత్తుతుంది మరణము. అయితే పునరుద్ధానము ద్వారా జరిగిన జయం ఏంటంటే, మరణము యొక్కయు మృతుల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. ఇగో మరణించితిని కానీ యుగములు ఒక సజీవుడనై ఉన్నానన్నాడు యేసునాథుడు. ఇప్పుడు మరణము క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష కూడా జరిగించలేదు. చూడండి, 15వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఇప్పుడైతే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. యేసు ప్రభు వారు ప్రథమ ఫలంగా లేపబడ్డాడు మానవ జాతి చరిత్రలో. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. చూసారా, ఆదామును బట్టి మనకు మరణం సంభవిస్తుంది. అయితే మళ్ళా మనిషిగా వచ్చిన యేసుక్రీస్తు ద్వారానే మళ్ళా మృతుల పునరుద్ధానం వచ్చింది. కింది చదువుదాం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా. క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. యేసు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించలేదు, వారు నిద్రలో ఉన్నారు, విశ్రాంతిలో ఉన్న. ప్రభు వచ్చి లేపుకుంటాడు, మళ్ళా సమాధులు తెరుస్తాడు, మరి సజీవులుగా ఉన్నవారికి మహిమ దేహాన్ని ఇస్తాడు. అదొక వండర్ఫుల్, అద్భుతమైనటువంటి ఆ ర్యాప్చర్ చాలా అద్భుతమైందండి. చూడండి, ఇంకా కిందికి చదువుదాం. 23వ వచనంలో ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. యేసయ్యను మేము ఎందుకు నమ్ముతున్నాము అంటే, మళ్ళా మేము మరణాన్ని జయించి లేస్తాము. చనిపోవడము ఇష్టంగా చనిపోతున్నాం. ఎందుకంటే ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. ప్రభువునందు మేము మృతి పొందితే మేము ధన్యులం. నువ్వు యేసును విశ్వాసం ఉంచి నువ్వు మృతినందు నువ్వు ధన్యుడు అవుతావు. మృతినందు మృతులు ధన్యులు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఆ తర్వాత భూమి మీద 1000 సంవత్సరాల నీతి పరిపాలన తర్వాత పాపులు కూడా లేపబడతారు. అయితే వారు నిత్యముగా నిత్యాగ్నిలోకి వెళ్ళడానికి, నీతిమంతులు నిత్య జీవం పొందడానికి లేపబడతారు. సహోదరి సహోదరుడా, ఈ జీవము ప్రత్యక్షమైంది. ఈ అక్షయతను దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే దయచేసి చూడండి. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోకి తెచ్చాను. దేవుడు పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని. మరణాన్ని నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. మేము ఎందుకు సువార్త చెబుతున్నాము?
ప్రతి క్రైస్తవుడు ఎందుకు సువార్త చెబుతున్నాడంటే నిన్ను నిత్య జీవము గల వ్యక్తిగా ఆశీర్వదించడానికి, నిత్య మరణం పాలవ్వకుండా ప్రతి మనిషి కొరకు దేవుడు చనిపోయి తిరిగి లేచాడు గనక క్రీస్తునందు దొరికే నిత్య జీవాన్ని పొందుకుంటే జీవము అక్షయతను కలిగిన వ్యక్తిగా ఉంటావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లోకమును దాని ఆశయు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏ భూమి మీద నిలబడ్డామో ఈ భూమి కనుమరుగవుతుంది. ఈ పంచభూతాలు అగ్నికి లయమైపోతాయి. సృష్టికి వినాశనం వస్తుంది, కానీ క్రైస్తవుడికి నాశనం లేదు. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించేవాడు ఎలాగో నిరంతరం నిలుస్తున్నాడంటే ఆ దేవుని జీవమును ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. సహోదరుడా, బయటికి వెళ్ళి నువ్వు కూరగాయలు కొనుక్కుంటావు, లేకపోతే మందులు కొనుక్కుంటావు, లేకపోతే ఇంకేదైనా వాహనాన్ని కొనుక్కుంటావు, కానీ దేవుని జీవమును సంపాదించుకోగలవా? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకున్నాడు, సచ్చి నరకంలో కాలుతున్నాడు, ఏమైనా ప్రయోజనమా? బాగా చదువుకున్నావు, అన్ని శాస్త్రాలు ఎరిగినావు, అంతా తెలుసని జీవిస్తున్నావు, మరి చనిపోతే నీ ఆత్మను కాపాడుకునే తెలివితేటలు ఉన్నాయా? లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఏంటి ప్రయోజనం? ఈ లోకంలో మేడలు మిద్దెలు కట్టుకుంటున్నాం. ఈరోజు అగ్రదేశం అమెరికా అతలాకుతలమైపోతుంది, అల్లాడిపోతుంది తన ప్రజల్ని రక్షించుకోలేక. ప్రపంచమంతా తమ పౌరులను రక్షించుకోవడానికి ఎన్నో పాటలు పడుతున్నారు. కరోనా మరణాన్ని తప్పించుకోవడానికి ప్రజలు ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కరోనా తప్పించుకున్నా సావు రాదా? ఎట్లాగైనా వస్తుంది. కరోనా తప్పించుకుంటే మళ్ళీ ఇంకో బురోనా రావచ్చు, ఇంకేదో వస్తుంది, సావు రాదా? కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, పాయింట్ ఏంటంటే రెండవ మరణమైన నరకాన్ని తప్పించుకోవాలి. అది మనకు సువార్త ద్వారా దేవుడు మనకిస్తున్న సందేశము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఒకే ఒక్క దేవుడు, కోట్ల మంది దేవతలు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఒకే ఒక్క అవతారము, యేసునాథుని దివ్య అవతారము. ఆయన మాత్రమే తన శరీరమందు మన పాపము కొరకు శిక్ష విధించుకున్నాడు. కాబట్టి ఆయనే వైపు తిరగండి, సువార్తను నమ్మండి. సువార్త ప్రకటిస్తున్న వారిని దూషిస్తూ, కొట్టుచు, చంపుతూ ఇబ్బందుల పాలు చేయొద్దు నాయన. వారు మీ కొరకు ప్రార్థిస్తున్నారు, వారు మీ కొరకు ప్రయాసపడుతున్నారు. నిస్వార్థముగా ఈ సత్య సువార్తను లోకమంతటా ప్రకటిస్తున్న వారి రక్తాన్ని చిందించకండి. ఇంకా పాపమును మూటగట్టుకోవద్దు. బతిమలాడుకుంటున్నాం, ఇప్పటికైనా మారండి అయ్యా. మార్పు లేని సహోదరి, సహోదరుడా, ఇప్పుడు భయం గుప్పిట్లో ప్రపంచం ఉంది, కరోనా గుప్పిట్లో ప్రపంచం ఉంది. పరిస్థితులు ఏంటి? ఈ లాక్డౌన్ ఇంకా పొడిగించారు. ఈరోజు నిన్న వార్తల్లో చూస్తే అమెరికా, ఇంకా ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో అక్టోబర్, నవంబర్ వరకు కూడా లాక్డౌన్ కొనసాగించే పరిస్థితులు ఉన్నాయని పేపర్కి ఇచ్చారు. మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు.
ఒకవేళ మన ఆయుష్ తీరిపోతే పరిస్థితి ఏంటి? మరణం నిన్ను కమ్మకముందే, మరణం నిన్ను కబలించకముందే, మరణ దుఃఖములోనికి నువ్వు వెళ్ళకముందే ప్రభువు అయిన యేసు వైపుకు నువ్వు తిరిగినట్లయితే ఆయన మరణం నీకు ప్రయోజనకరమవుతుంది. ఆయన పునరుద్ధానం నీకు ప్రయోజనకరమవుతుంది. ఆయన పునరుద్ధాన శక్తితో, ఆయన జీవముతో ఈ లోకంలో పాపాన్ని అధిగమించేటువంటి శక్తి, అధిగమించేటువంటి జీవము మనకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు వైపు తిరగండి, ప్రభు వైపు తిరగండి. మన కాలం ఎప్పుడు మూడుతుందో మనకు తెలియదు. మన ప్రాణం పోకడ ఎప్పుడో తెలియదు. యేసు రాకడ ఆలస్యం కావచ్చు, కానీ మన ప్రాణ పోకడ ఎప్పుడో మనకు తెలియదు. మన కొరకే మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనం జీవిద్దాం. ఆయన మన కొరకు తను తాను సమర్పించుకున్నాడు, మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు తిరిగి లేచాడు అనడానికి రుజువులు ఏంటి తెలుసా? యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి ఈ క్రైస్తవులు యేసు ప్రభువు లేవటం ఏంటండి, యేసు ప్రభు మళ్ళా బ్రతకటం ఏంటండి విచిత్రంగాను అని అపహసిస్తూ ఉంటారు. దేవుడు కాబట్టి ఆయన బ్రతకడానికి శక్తిమంతుడు, దేవుడు కాబట్టి జీవాధిపతి కాబట్టి ఆయన జీవించడానికి సమర్థుడు. యేసు ప్రభు వారు జీవించాడు అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. జోస్ మెక్డవల్ గారు అనేటువంటి ఒక ప్రఖ్యాత రష్యన్ శాస్త్రవేత్త రాసినటువంటి పుస్తకం ఉంది. రుజువులు, క్రీస్తు పునరుద్ధానానికి రుజువులు ఎన్నో చెప్పాడు ఆయన. యేసు ప్రభు సమాధి ఎదుట ఉన్నటువంటి రాయి, ఆ సమాధి ద్వారం దగ్గర ఉంచిన రాయి చాలా బరువైంది. ఒక 20 మంది పెడితే తప్ప 20 మంది దానికి తీస్తే తప్ప అది పక్కకెళ్ళదు. అది 1.5 లేక 2 టన్నుల బరువు ఉంటుంది. 2 టన్నుల బరువు. అంత బరువును ఎవరు తీస్తారు చెప్పండి? అప్పటికి సమాధిని కావలి కాస్తున్నారు ఎవరు? రోమా సైనికులు. ఈ ప్రబుద్ధులు ఏం చేశారు? పరిసయ్యులు, శాస్త్రులు, మతోన్మాదులు ఏం చేశారు? అప్పుడు కూడా ఉన్న మతోన్మాదులు. ఈ మతోన్మాదులు ఏం చేశారు? అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాడని మాకు జ్ఞాపకం ఉంది. మరి అతగాడి శిష్యులు వచ్చేసి ఆయన లేపుకొని వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ తిరిగి లేచాడని చెప్తారు. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించమని పిలాతుని వేడుకుంటారు. పిలాతుని వేడుకుంటే నేను సైనికులను పెట్టాను, మీకు చేతనైనంత మీరు కూడా కావలి వారిని పెట్టుకోండి అని చెప్పాడు. అప్పుడు దేవాలయపు గార్డులు, అలాగే రానువ వారు, సైనికులు మొత్తం కూడా చాలామంది యేసు ప్రభు సమాధికి కావలి. ప్రపంచ చరిత్రలో సమాధికి కాపలాగాసినటువంటి సంఘటన ఒక యేసు ప్రభువును గుర్చింది. సమాధి కాపలాగాశారు. ఎందుకు? శిష్యులు చెత్తకపోతారని. ఆ సమాధి ద్వారమునకు పెట్టినటువంటి ఆ రాయి 2 టన్నుల బరువు, ఇంచుమించు 1.5-2 టన్నుల బరువు. 20 మంది కదిలిస్తే కానీ కాగలదు. మళ్ళీ అక్కడ ప్రొటెక్షను. ఎందుకంటే 3వ రోజున లేస్తాడు అనేటువంటి ప్రభువే చెప్పాడు నేను లేస్తానని. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు లేచాడు అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు లేచాడు అనడానికి రుజువు ఏంటంటే దొర్లింపబడిన రాయి, సమాధి ముందు దొర్లింపబడిన రాయి. అంతమంది సైనికుల్ని దాటుకొని వాళ్ళందరూ చూస్తూ ఉంటే అసలు పెట్టింది ఎందుకు కాపలా? వాళ్ళు రాకుండా చేయడానికి. వాళ్ళేమో భయంతో పారిపోయారు. శిష్యులు మేము దొరికితే మమ్మల్ని ఎక్కడ చంపుతారు అని చెప్పి వాళ్ళు భయంతో ఇంట్లో నక్కుకున్నారు పిల్లి కొనలాగా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ద్వారము రాయి తీసేసి ప్రభుని ఎత్తుకొని పోతారేంటి?
అంత ధైర్యవంతుల శిష్యులు ఆ సమయంలో. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. సహోదరి సహోదరులారా, క్రైస్తవేతరులారా, ఆలోచన చేయండి. యేసు మరణించి తిరిగి లేచాడనడానికి చారిత్రక రుజువులు ఏంటంటే ఆ యొక్క రాయి దొర్లించబడ్డ తర్వాత ఆ రోమా సైనికులు కానీ దేవాలయపు గార్డులు కానీ ఒక్కొక్కడు 6 అడుగుల పరిధిలో 6 అడుగుల పరిధిలో వీరోచితంగా పోరాడగలిగిన సమర్థులు వారు. 4 ఆయుధాలు వారు కట్టుకొని, రోమా సైనికుడు అంటే 4 ఆయుధాలు కట్టుకుంటాడు. 4 ఆయుధాలు కట్టుకొని వచ్చేటువంటి శత్రువుని అంతమొందిస్తాడు. అటువంటి వీర సైనికులు దేవాలయపు గాడును దాటుకొని వీళ్ళు వెళ్ళి యేసుప్రభు దేహాన్ని ఎత్తుకొని పోతారా? ఇంపాసిబుల్. ప్రియులారా, ఇంకో విషయం ఏంటంటే ఈ రానువ వారు డ్యూటీ చేస్తారు, నైట్ డ్యూటీ చేస్తున్నారు సైనికులు. రానువారు అంటే సైనికులు, దేవాలయపు గార్డులు వారు కూడా కాపలా కాస్తున్నారు. ఈ నైట్ షిఫ్ట్లో వీళ్ళు ఒకవేళ ఆదమరిచి వాళ్ళేం క్రియేట్ చేశారంటే, యేసుప్రభు మేము నిద్రపోతున్నప్పుడు యేసుప్రభు శిష్యులు వచ్చేసి, మేము నిద్రపోతున్నప్పుడు యేసుప్రభు శిష్యులు వచ్చి ఎతకెళ్ళిపోయారు అని అబద్ధాన్ని క్రియేట్ చేయించారు ఈ ప్రబుద్ధులు, శాస్త్రులు, పరిసయ్యులు. ప్రియులారా, ఇక్కడ గమనించండి. అంటే వీళ్ళు డ్యూటీలో ఉన్నది ఎందుకు? శవాన్ని కాపలా గాయడానికి కదా. శవాన్ని కాపలా గాయడానికి ఉన్న వీళ్ళు నిద్రపోవటం ఏంటి విచిత్రంగా? నైట్ డ్యూటీ చేసేవాడు వాళ్ళు బండ తీస్తా అంటే, యేసుప్రభు మోసకపోతా అంటే, అలాంట మేము నిద్రపోతుండగా యేసు శిష్యులు వచ్చి అంటే, వీళ్ళు నిద్రపోతుంటే యేసు శిష్యులు వచ్చి తీసపోయినట్టు వీళ్ళకెట్ట కనపడింది? అర్థమైందా పాయింట్? నోట్ దిస్ పాయింట్. వాళ్ళు నిద్రపోయారు, మేము నిద్రపోయినప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తకపోయారంటే, అసలు నిద్రపోయినప్పుడు వీళ్ళకి ఎట్ట కనపడింది తీసకపోవటం? మళ్ళీ ఆయన శిష్యులే వచ్చి తీసపోయారంటే వీళ్ళకి ఎట్ట కనపడింది? అబద్ధం కూడా అదిగినట్టు ఉండాలంటారు. ఉందా మరి? దేవుని బిడ్డలారా, గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, నైట్ షిఫ్ట్ చేసేవారు ఇప్పుడు మామూలుగా రోమా సైన్యములో ఉన్నవారు అత్యంత క్రమశిక్షణాపరులు సైనికులు. రోమా సైనికులు కొంచెం తేడా వస్తే, అప్పుడు పౌలు శీల తప్పించుకొని పోయారు, ఖైదీలంతా తప్పించుకొని పోయారంటే వెంటనే కత్తి తీసుకొని పొడుచుకోబోయాడు ఆ యొక్క జైలు అధికారి. అంటే వాళ్ళ చేతుల్లో చచ్చేదానికంటే, ప్రభుత్వం చేతుల్లో తలనరికి చచ్చేదానికంటే నాకు నేను చచ్చిపోతాను అనుకున్నాడు. అంత తీవ్రమైన విషయం. డ్యూటీ చక్కగా చేయకపోతే మరణమే వాళ్ళకు. మరణానికి తెగించి యేసు బాడీని ఎత్తుకొని పోనిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. యేసు బాడీ ఎత్తుకొని పోతుంటే తీసపోండి ఆయన, తీసపోండి అని చెప్పి వీళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి, వీళ్ళ ఉద్యోగాలు, వీళ్ళ కుటుంబాలు, సంసారాలు అన్నిటిని పక్కన పెట్టి యేసు దేహాన్ని ఎత్తకపోంటారా, మేము చూసుకుంటాం అంటారా? అబద్ధాలు. క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రపంచం ఒప్పుకోవాల్సిందంతే. ఈ లోకంలో ఏ సత్యాన్నైనా నమ్మడానికి 100% రుజువులుంటే యేసు పునరుద్ధానానికి 1000% రుజువులు ఉన్నాయి. 1000 నమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచు. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు, అనేక ప్రమాణములను చూపి.
తన్ను తాను అనేక ప్రమాణాలు అన్నకాడ ఫుట్ నోట్లో అనేక రుజువులను చూపి 40 దినముల వరకు వారికి అగపడుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అరే బాబు, నేను చచ్చాను అనుకున్నారా మీరు? నేను బ్రతికాను. ఇదిగో చూడండి, రుజువులు చూడండి, రుజువులు చూడండి, రుజువులు చూడండి, నా గాయాలు చూడండి, ఇదిగో చేతుల్లో గాయాలు చూడండి, నా పక్కన చూడండి అన్నాడు. తోమాతో అన్నాడు, ప్రధాన శిష్యుడు ఆయన కూడా. ఇప్పుడు శిష్యులందరికీ కనపడ్డాడు యేసయ్య. శిష్యులందరూ అన్నారు, యేసు ప్రభు లేచాడు, మేము చూసాం, ప్రభువుని చూసామంటే తోమా అన్నాడు, అసలు నేను నమ్మను. ప్రభువు లేవటం ఏంటి? ప్రభువు లేచాడంటే నాకు నమ్మకం లేదు. నేను నమ్మాలంటే మాత్రం ఆయన చేతుల్లో ఉన్న మేకుల గుర్తును చూడాలి, ఆయన ప్రక్కలో ఉన్నటువంటి నా గాయాలు, ఆయన ప్రక్కలో ఉన్నటువంటి ఆయన గాయాలలో ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచాలి, ఆయన చేతుల్లో నా వేలుంచి అప్పుడు నీ ముట్టుకుని చూస్తే తప్ప నమ్మనన్నాడు. యేసుప్రభు వచ్చాడండి తోమా దగ్గరకు. మనకు తెలుసు కదా, మళ్ళీ రెఫరెన్స్ తీసి చూపించాలి ఏంటి? చూపించాలంటే లేట్ అయితే ఇంకా మరి. చూడండి, ఒక్కసారి ఆ వచనాన్ని కూడా చూద్దాం, ఎందుకంటే కొంతమంది అవిశ్వాసులు ఉంటారు కదా, వారి కోసం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26 వచనం చూడండి. 20వ అధ్యాయం 26. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, పునరుద్ధాన శరీరానికి, రెజరక్షన్ బాడీకి గోడలు అడ్డు కాదు. ఈ లోక సంబంధమైన ఏ వస్తువులోనికైనా ఏ పదార్థంలోనికైనా వెళ్ళి రాగలిగిన మహిమ శరీరాలు అవి. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు ఆయన వారి మధ్యకు వచ్చి అనెను. 27 తర్వాత తోమాను చూచాడు యేసయ్య, పునరుద్ధానుడైన యేసయ్య. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. బాబు, ఏదో నమ్మనన్నమాట కదా, ఇట్రా బాబు, ఇదిగో నీ చేతులు చాచి నా చేతుల్లో ఉంచు, ఈ గాయాల్లో ఉంచు, నా పక్కలో ఉంచు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. 28 వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని. 29 యేసు అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. బాబు తోమా, నువ్వు చూసి నమ్మావు బాబు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అతన్ని పోగొట్టుకున్నాడు తోమా, ఏడ్చాడు, బాధపడ, అయ్యో నా ప్రభువా నా దేవా అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తోమాకు గాయాలు చూపించాడు, పక్క చూపించాడు. ఎందుకు తెలుసా? ఇది కూడా దేవుని చిత్తమే. ఎందుకంటే భారతదేశము ఒక యజ్ఞము కొరకు ఎదురు చూస్తున్నది. అది అజమేధ యజ్ఞము. అజమేధ యజ్ఞములో మేక కాళ్ళకు గాయాలు చేయాలి, పక్కలో పొడిచి రక్తము ఓడ్చాలి, తలకు బలుసుకంప గుచ్చాలి, దాని రక్తమంతా ఓడ్చాలి, దానికి పట్టు వస్త్రాలు చుట్టి ఋత్వికులు దాని వస్త్రాలు పంచుకోవాలి, దానికి చేదు సోమ పానీయమును ఇవ్వాలి. ఇది గుర్తుపట్టడానికి తోమా ఇండియాకి ఎలాగో వస్తాడు. ఇండియాలో ఉన్న వారికి అజమేధ యజ్ఞము తెలుసు కాబట్టి గుర్తుపడతారని చెప్పి తోమాకు ఆయన దేహమును చూపించాడండి. మీకు అర్థమైందా? ఎంత దేవుని గొప్ప ప్రణాళిక చూడండి, ఎంత గొప్ప ఏర్పాటు చూడండి. తోమాకు గాయాలు చూపించాడు. తోమా ఏంటండి అట్లా అవిశ్వాసిగా ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ అందులో కూడా దేవుని సంకల్పం ఉంది. ఏంటయ్యా అంటే తోమా గాయాలు చూశాడు, గాయాలు తడిమి చూశాడు. ఆయన తోమా అక్కడి నుండి సిరియా దేశానికి వెళ్ళి సిరియా నుండి ఇండియాకు వచ్చాడు. భారతదేశానికి వచ్చింది, సువార్త ప్రకటించడానికి వచ్చింది బ్రిటిషర్సు, ఇంగ్లీషోడు కాదు. బుద్ధి తక్కువ మాటలు ఎవరు మాట్లాడొద్దు, అజ్ఞానంగా ఎవడు మాట్లాడొద్దు. యేసుప్రభు మతాన్ని ఇండియాకి తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళంట, అమెరికా వాళ్ళంట, ఫారినర్స్ అంట. ఓరే నాయనా,
యేసు ప్రభు సువార్తను తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు నిన్న మొన్న పుట్టిన దేశాలవి. యేసు ప్రభు యొక్క సందేశాన్ని మోసుకొచ్చింది తోమా, 12 మంది శిష్యుల్లో ఒకడు. క్రీస్తు శకము 50 నుండి 52 సంవత్సరాల మధ్యలో ఆయన తిరువాన్కూర్, కేరళ రాష్ట్రములో ఉన్నటువంటి తిరువాన్కూర్ ఆస్థాన రాజు దగ్గరకు వచ్చినటువంటి తిరువాన్కూరు ఆస్థాన పురోహితులతో మాట్లాడగా సామూహిక బాప్తిస్మాలు తీసుకున్నారు. సముద్రంలో స్నానం చేస్తుంటే సముద్రంలో అప్పుడే ఓడ దిగినటువంటి తోమా చూశాడు, ఏంటి వీళ్ళు సూర్య నమస్కారాలు చేస్తున్నారు, సృష్టిని పూజిస్తున్నారంటే, మానవులందరి కొరకు బలి అయి లేచిన ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని నమ్మకుండా సూర్య నమస్కారాలు చేస్తున్నారేంటి వీళ్ళు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి అక్కడ జరిగిన యజ్ఞమును చెప్పగా, అరెరే అజమేధ యజ్ఞము నెరవేర్చబడిందా అని చెప్పి అలవోకగా కొన్ని 100 మంది పురోహితులు, బ్రాహ్మణ పురోహితులు క్రీస్తును తమ దేవునిగా అంగీకరించి, తమ రక్షకునిగా అంగీకరించి స్వయముగా బ్రాహ్మణ పురోహితులే భారతదేశంలో మొదట కన్వర్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళే మొదట చర్చి కట్టారు. ఇది చరిత్ర. ఈ చరిత్ర కూడా తెలవని వాడు ఎంత అవివేకో ఒకసారి ఆలోచన చేయండి. మా అంటే అమెరికా దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని ఊక సొల్లుగార్చుకునేటువంటి వాళ్ళు ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి వారలారా, నాకు తెలుసు మతోన్మాదులు చూడండి, కుక్క ఎప్పుడు మొరుగుతూ ఉంటుంది. కుక్కదేంటి పరిస్థితి? కుక్క మొరుగుతుంది, పాము కరుస్తుంది. మతోన్మాది క్రీస్తుని ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సొల్లు వాగుడు ఎవ్వరూ పట్టించుకోకండి. మతోన్మాదులు గార్చే సొల్లు ఎవరికి వద్దు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు చనిపోయి తిరిగి లేచిన రుజువులు ఏంటంటే అజమేధ యజ్ఞం యొక్క నెరవేర్పండి. ఒక అవతారం సంభవిస్తుంది, అజమేధ యజ్ఞము వలె పరమాత్ముడు బలైపోతాడని వేదములో ఉంది. కాదనేవారు ఎవరుంటే చెప్పండి. ఎవరైనా ఉన్నారా కాదనేవారు? అజమేధ యజ్ఞము లేదని చెప్పగలరా? అది ఏ దేవీ దేవతలో నెరవేరిందో చెప్పగలరా? నేను ఈ యజ్ఞము యొక్క నెరవేర్పు యేసులో చూశాను, యేసులో కాకుండా మరొకరిలో నెరవేరితే అది నాకు తెలియజేయండి. నేను ఆ దేవుణ్ణే నమ్ముకుంటాను. భారతదేశములో ప్రవచించబడిన అజమేధ యజ్ఞము అక్షరాల యేసులో నెరవేరింది. మేక ప్రాణ ప్రతిష్ఠ జరగడం అసాధ్యము కాబట్టి, పురోహితులు చేయలేరు కాబట్టి యేసు మరణించి తిరిగి లేచాడు. ఇంత స్పష్టంగా బలికర్మకండ యొక్క పరమార్థాన్ని చెప్పినటువంటి యేసును విదేశీ దేవుడు అంటే ఎంత పాపము మూటగట్టుకుంటుంది దేశం, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక విషయం కూడా ఉందండోయ్, మీకు వేదములో ఇంకొక మాట చూపిస్తాను. దేవుడు లేచాడు, దేవుడు లేచిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఋగ్వేద సంహిత 8వ అష్టకము 10వ మండలము 1వ అధ్యాయము 4వ అనువాకము 55వ సూక్తము 5వ మంత్రము. ఋగ్వేదము 2వ భాగము 303వ పేజీ చదువుతున్నాను, వినండి. కాలాత్మకుడగు ఇంద్రుడు యువకుడై ఉన్నప్పుడు సకల కార్యములు చేయును. అతని భయమున యుద్ధములందు ఎందరో శత్రువులు పారిపోవుదురు. ఇంద్రుని మహత్యము చూడండి, నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడు. కాలాత్మకుడగు ఇంద్రుడు యువకుడై ఉన్నప్పుడు, కాలాత్మకుడగు ఇంద్రుడు యువకుడై ఉన్నప్పుడు సకల కార్యాలు చేశాడు. దేవేంద్రుడు అంటారు, దేవతలకు రాజు ఇంద్రుడు అంటారు కదా. ఆయన యువకుడై ఉన్న సందర్భంలో సకల కార్యాలు చేశాడట. అతని భయమున ఎందరో శత్రువులు పారిపోయారట. ఇంద్రుని మహత్యము చూడండి, నిన్న మరణించిన వాడు ఈరోజు అంటే చనిపోయి లేచిన దేవుని గురించి వేదం చెప్పింది. మరి ఎందుకు ఈ దేవుణ్ణి యావత్తు హిందూ సమాజం పక్కన పెట్టింది? నాకు సమాధానం కావాలి.
ఋగ్వేద సంహిత 10వ మండలము 5వ అధ్యాయము 4వ సూక్తము 4వ మంత్రములో, అగ్ని, నీవు మూఢుడవు కావు, చైతన్యవంతుడవు, మేము మూర్ఖులము, నీ మహిమలు ఎరుగము. వేదఋషి అంటున్నాడండి, నీ మహిమలు ఎరుగము, నీవు మాత్రమే నీ మహిమలను ఎరుంగుదువు. చూసారా, అగ్ని, మేము మూర్ఖులము, నీ మహిమలు ఎరుగము, నీవు మాత్రమే నీ మహిమలను ఎరుంగుదువు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, గమనించండి, ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయము, నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడని, ఇంద్రుని మహిమలు చూడండి అని చెప్పి చచ్చిపోయి తిరిగి లేచినటువంటి ఒక వ్యక్తిని గురించి, ఒక దేవుని గురించి ఇక్కడ చెప్పబడింది, అవతారం గురించి చెప్పబడింది. ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? మీకు ఎవరైనా చెప్పారా? ఎప్పుడు భజన చేసుకోవడమేనా, లేకపోతే వేదంలో ఉన్న ఈ మహత్య సత్యాన్ని ఎప్పుడైనా ఎరుగ ప్రయత్నం చేశారా? లేదా మరొక వచన భాగాన్ని, వేద వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. సామవేద సంహిత 20వ అధ్యాయం 2వ ఖండం 2వ తృచ 1వ మంత్రం. ఇంద్రుడు సమస్త కార్యకర్త, వేల శత్రువుల గుండెలు బ్రద్దలు చేయువాడు, అతడు తలచిన యువతను వ్యార్థిక్యము మృంగుచున్నది. కవులారా, అట్టి ఇంద్రుని మహిమలను దర్శించండి. ఇంద్రుని మహిమలను దర్శించండి అంటున్నాడు. ఇంద్రుని మహిమేంటి? నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడు. అయితే దాశరథి రంగాచార్యుల వారు, శ్రీమాన్ దాశరథి రంగాచార్యుల వారు విరచితమైన మరి వేదాలకు అనువాదము చేస్తూ ఆయన ఏంటి అన్నాడంటే, ఇంద్రుని మహిమ అంటే పునర్జన్మ గురించి చెప్పాడు అంటారు. పునర్జన్మ మహిమ ఎలా అవుతుందని గురువర్యులు చెప్పినప్పుడు నాకు ఆ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు పునర్జన్మ అంటే చచ్చినవాడు మళ్ళీ బ్రతుకుతాడు, అది అందరికీ సంభవిస్తుంది. ప్రత్యేకంగా ఇంద్రుని మహిమను ఎరగండి, దర్శించండి, ఇంద్రుని మహిమలను చూడండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంటే సర్వసాధారణంగా పునర్జన్మ కాకుండా ఏదో జరిగి ఉన్నది. అదేంటంటే మరణించి తిరిగి లేవడము. ఇక్కడ చూడండి, కవులారా, అట్టి ఇంద్రుని మహిమలను దర్శించండి. చూడండి, సామవేద సంహిత 3వ అధ్యాయము 1వ ఖండము 10వ మంత్రం. మిత్రులారా, ఇంద్రుని తప్ప అన్యులను కీర్తించకండి, వృధాగా ఆయాసపడకండి. మిత్రులారా, ఇంద్రుని తప్ప అన్యులను కీర్తించకండి, వృధాగా ఆయాసపడకండి. నేను మీకు చెబుతున్నాను, వేదములో దేవుణ్ణి అగ్నితో పోల్చబడ్డాడు, వాయువుతో పోల్చబడ్డాడు, సూర్యునితో పోల్చబడ్డాడు, కాలముతో పోల్చబడ్డాడు, సోమరసముతో పోల్చబడ్డాడు, విశ్వకర్మగా పోల్చబడ్డాడు. అయితే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. చూడండి, ఋగ్వేద సంహిత 10వ మండలం 5వ అధ్యాయం 81వ సూక్తం 3వ మంత్రం, 82వ సూక్తం 3వ మంత్రంలో కూడా 82వ సూక్తం 3వ మంత్రంలో, విశ్వకర్మ మాకు పాలకుడు, స్రష్ట, సకల భువనకర్త, విశ్వమందలి సకల ధామములను తెలిసినవాడు, దేవతలకు పేర్లు పెట్టువాడు ఒక్కడే, ఏక ఏవ సకల భువనములు అతన్ని చేరుకుని. దేవతలకు పేర్లు పెట్టువాడు ఒకడే. ఓపికతో వినండి, సత్యము మీకు అర్థమవుతుంది, సత్య సాక్షాత్కారం కలుగుతుంది, దేవుని మహిమలను మీరు గ్రహించగలుగుతారు. ఋగ్వేద సంహిత 10వ మండలం 5వ అధ్యాయం 82వ సూక్తము, ఆలోచనామృతము 3వ వ్యాఖ్యానములో ఏక ఏవ ఒక్కడే అను పదము స్పష్టముగా చెప్పబడినది. ఏక బ్రహ్మ ద్వితీయం, బ్రహ్మము ఒక్కడే, రెండవ వాడు లేడు, ఒక్కడే సకల సృష్టి స్థితి లయములకు కారకుడు. ఆ ఒక్కడెవరు? దేవుని బిడ్డలారా, అదే ఋగ్వేద సంహిత 8వ అష్టకము 10వ మండలంలో 1వ అధ్యాయము 4వ అనువాకము 91 సూక్తము 1వ మంత్రం 2వ మంత్రంలో కూడా ఇంతవరకు జరిగినది, జరగనున్నది,
అంతయు అతడే, అతడు దేవత్వమునకు ఈశ్వరుడు. ఒక్కరి గురించే చెబుతున్నాడండి. ఒకడెవడో ఉన్నాడు, యజ్ఞమైపోయాడు, రక్తము కార్చాడు, మళ్ళా మరణించి తిరిగి లేచాడు. 33.5 కోట్ల దేవతలు ఉన్నారు మన దేశంలో. అలాగే ఇతర దేశాల్లో కూడా కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఏ దేవతలో ఈ యజ్ఞము జరిగింది? అజమేధ యజ్ఞము నెరవేర్పు ఎవరిలో జరిగింది? చచ్చిపోయి తిరిగి బ్రతికిన దేవుడు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. ఒకవేళ చూపించకపోతే మా సువార్తను అడ్డుకునే ప్రయత్నం మానేయండి. మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే మీ ఇష్టమైన దైవాన్ని ఆరాధించుకోండి. కానీ క్రైస్తవుల్ని చంపుతాం, కొడతాం, క్రైస్తవుల్ని ఏమైనా చేస్తామంటే, బాబు యేసు ప్రభు ఒక చంప కొడితే ఇంకొక చంప తిప్పమన్నాడని చెప్పి చంపలు తిప్పుకుంటూ ఉండం మేము. ఎందుకు తెలుసా? మా ప్రభు ఏమన్నాడంటే కత్తులు కూడా కొనుక్కోండి అన్నాడు. ఎందుకు? కత్తులు కూడా దగ్గర పెట్టుకోండి అంటే శిష్యులు అన్నారు 2 కత్తులు ఉన్నాయి ప్రభు చాలు అన్నాడు. యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు అప్పటికి యేసు జరగబోయేదాన్ని గెచ్చమనే వనంలో ఏం జరగబోతుందో తెలుసుకొని అక్కడున్న ఒకరిని బాగా తుక్కురాక కొట్టాడు. ఆ ప్రభు అన్నాడు తెలుసా? ఇంత మట్టుకు తాలుడి అన్నాడు. అంటే కొట్టడానికి పర్మిషన్ దొరికినట్లే. నేను చెప్పేది ఏంటంటే, అమాయకుల్ని మీరు ఎవరైనా కొడతారేమో, నాలాంటి వాడి దగ్గరకు వస్తే బాబు పేతురు ఏం చేశాడో నేను అది చేస్తాను. కత్తితో చంపం, కత్తులు మా దగ్గర ఉండవు, కటార్లు మా దగ్గర ఉండవు, కానీ బడిత పూజ మాత్రం ఉంటుంది. అర్థమవుతుందా? క్రైస్తవులు అమాయకులు, గొర్రెలు, ఏమీ చేత కదా అనుకుంటున్నారా? బాబు మేము పాము వలె వివేకంగా ఉంటాం, పావురం వలె నిష్కపటంగా ఉంటాం. పాముకు తెలుసు మిమ్మల్ని ఎలా ఏ విధంగా ఎదిరించాలో. మన పాములకు తెలుసు కదండి, ఎట్లా అది రక్షించుకుంటుంది. మాకు కూడా తెలుసు ఎలా కాపాడుకోవాలో. పేతురు చేసినట్టు బడిత పూజ చేయకుండా ఉండాలంటే మా జోలికి రాకండి. నేమట్టు నేను చెప్తున్నాను, నా జోలికి ఎవడైనా వస్తే మాత్రం ఎముకల్లో సున్నం కూడా ఉండదు. ఇంకా అట్లా ఉంటుంది. ఏ చూడటానికి దీనత్వంగా ఏమి ఎరగనట్లుగా ఉంటాం, కానీ మేము ఒకరి జోలికి పోము, ఒకరికి హాని చెయ్యం. దేవుడు చెప్పాడు ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడంటే వివేకులై ఉండండి, పౌరుషం గల వారై ఉండమన్నాడు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవుల జోలికి వస్తే ఊకుంటారు, కొడితే వింటారు, ఇంకేదో చేస్తే వాళ్ళు ఊకుంటారు అనుకోకండి. ఆ రోజులు పోయినాయి. మేము తిరగబడి కొట్టినా కేసు లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పారేంటంటే దళితుల్ని కానీ మైనారిటీలని కానీ వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ప్రతి దాడి చేస్తే కేసు కూడా లేదన్నాడు. కాబట్టి మా మీద దాడి చేసి మమ్మల్ని ఏదో ఇది చేద్దాం అనుకుంటే వాళ్ళను అంత ఒట్టిగా మేము విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోండి, ఎవరికి నచ్చిన సిద్ధాంతాలు నడవండి. మాకు కీడు చేద్దాం, మాకు హాని చేద్దాం, మమ్మల్ని చంపుదాం అనుకుంటే దేవుడు తీసుకోనంత వరకు మేము భూమి మీదనే బ్రతికొంటాం. ఇది బెదిరింపు కాదు, హెచ్చరిక. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. చూడండి, మీకు మరొక ఆయన ఒక్కడే. చూడండి, సత్యమును దర్శించుటకు 23 ఋగ్వేద సంహిత 1వ మండలం 2వ అష్టకం 4వ అధ్యాయం 152వ సూక్తం ఆలోచనామృతం 2వ వాక్యలో సత్యమును దర్శించుటకు ఒకే ఈశ్వరుని ప్రతిపాదించుటకు వేదమున నిరంతరము ప్రయత్నము సాగుచున్నది. ఒకే ఈశ్వరుని ప్రతిపాదించుటకు నిరంతరమును ఏం జరుగుతుంది? ప్రయత్నము జరుగుతుంది.
మరి యొక్క వచన భాగాన్ని కూడా మీకు చదివినిపిస్తాను చూడండి. శుక్ల యజుర్వేద సంహిత 17వ అధ్యాయం 19వ మంత్రంలో విశ్వకర్మ, విశ్వచక్షువు, విశ్వతోముఖుడు, విశ్వతో బాహువు, విశ్వపాత్తు అతడు ఒక్కడే. చూసారా, ఇన్ని సత్యాలు చెబుతున్నాం, అతడు ఒక్కడే అని. అయితే ఆ ఒక్కడు కృష్ణ యజుర్వేద సంహిత 6వ ప్రపాఠకం 2వ అనువాకం 3వ మంత్రంలో అతడు దేవతల పేర్లు పెట్టుకున్నవాడైనను. మొదటి చదువుతాను. ఎవడు మా పోషకుడో, మమ్ము పుట్టించినవాడో, ఎవడు విధాతయో, ఎవడు పాలకుడో, ఎవడు సమస్తమునకు సత్తు నుండి సృష్టించినవాడో అతడు దేవతల పేర్లు పెట్టుకున్నవాడైనను ఏక ఏవ బభూవ, ఒక్కడే అయినాడు. కృష్ణ యజుర్వేద సంహిత 2వ కాండం 1వ ప్రపాఠకము 1వ అనువాకం 7వ మంత్రంలో ఈ లోకమున ప్రజాపతి ఒక్కడే అగును. చూసారా, అతడు దేవతల పేర్లు పెట్టుకున్నవాడు. కనుక వేదములో ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి వివిధ నామధేయాలు ఇవ్వబడ్డాయి. ఇంద్రుడు అనే నామధేయములో చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడు కనబడుతున్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్న యేసు. కాదనేవారు ఎవరైనా ఉంటే కాదు అని నిరూపించండి. ఎవరో చెప్పండి, ఇన్ని దేవీ దేవతల్లో ఎవరో చెప్పండి. ఏమండి, అథర్వవేద సంహిత 2వ కాండ 1వ అనువాకం 3వ మంత్రంలో అతడు నా పాలకుడు, నన్ను సృజించినవాడు, అతడే బంధువు, అతడు విశ్వమందలి సకల ధామములను తెలిసినవాడు, అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు. చూసారా, అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు, లోకమందలి సకల సంప్రశ్నలు అతనిని గురించినవి. అతడు ఒక్కడే సకల దేవతల పేర్లు గలవాడు. వేదము నిండా కూడా ఈ పేర్లు, దేవునికి వివిధ నామధేయాలు ఉన్నాయి. అతడు ఒక్కడే, ఆ ఒక్కడే యజ్ఞమైనాడండి. ఆ ఒక్కడే యజ్ఞ పశుమేధ చేశాడు. అతడు ఒక్కడే ఏమయ్యాడండి? యజ్ఞ పశు రూపమున. ఋగ్వేద సంహిత 10వ మండలము 8వ అష్టకము 1వ అధ్యాయము 4వ అనువాకము 90వ సూక్తము 7వ మంత్రంలో తొలుత జన్మించిన వాడు యజ్ఞ పశు రూపమున మానస యజ్ఞమున అర్పించబడినాడు. చూసారు, యజ్ఞ పశు రూపమున అతను ఒక్కడే తొలుత జన్మించిన వాడు యజ్ఞ పశు రూపమున. చూడండి 5వ మంత్రములో ఆ విరాట్ పురుషుని నుండి బ్రహ్మాండం ఏర్పడినది. బ్రహ్మాండ దేహమును ఆశ్రయించి జీవరూపుడు జన్మించినాడు. అతడు దేవ మనుష్య రూపుడు అయినాడు. దేవుడు మానవుడు కలగలిపినటువంటి అవతారము ప్రభువైన యేసుక్రీస్తు. కింద ఋగ్వేద సంహిత 1వ మండలం 21వ అనువాకం 146వ సూక్తం 4వ మంత్రములో అధర్వులు మున్నగు వారు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, వారు వృద్ధి పొందు అగ్నిని వేదికేందు ఉంచుతున్నారు. అనేక విధములుగా అగ్నిని రక్షించుచున్నారు. యజ్ఞ ఫలములను ఇచ్చు అగ్నిని సర్వవిధముల సేవించుచున్నారు. సర్వజనకుడైన అగ్ని మానవులకు ప్రత్యక్షమైనాడు. అగ్నిదేవుడు మానవులకు ప్రత్యక్షమైనాడు. యజ్ఞ పశు రూపమున దేవ మనుష్య రూపు అయినాడు. అతడే అగ్ని, అతడే బంధువు, అతడే అన్నము. ప్రజాపతి అగ్ని, ప్రాణాహి ప్రజాపతి, అన్నం వహి ప్రజాపతి, సత్యం వహి ప్రజాపతి. అతడే అన్నము, అతడే వీర్యము, అతడే జలము, అతడే సర్వము. ఇదంతా వేద ప్రవచనాల రుజువులు. ఇంత కష్టపడి దైవాన్వేషణ చేసిన మన వేద ఋషులకు ప్రత్యక్షమై ఈ విషయాలని రాయించి, ఇలాంటి ఒక సంఘటన భూమి మీద జరుగుతుందయ్యా, యజ్ఞమైన దేవుడు విరాట్ పురుషుడు యజ్ఞమవుతాడు, మరణించి తిరిగి లేస్తాడు, అతడు సకల దేవతల పేర్లు కలిగి ప్రస్తుతించబడ్డాడు అని చెప్పబడితే ఇది విదేశీ మతమా? హిందువులారా, హిందూ బంధువులారా ఆలోచించండి, మోసపోకండి. యేసును పరాయివాణ్ణిగా చూపించారు మన గురువులు. యేసును మన దేవుడు కాదు అని చెప్పారు. యేసును ద్వేషించేలా కొందరు మీ మనస్సుల్లో విషబీజమును నాటారు. నా బంధువులారా, హిందువులారా, మేల్కొనండి. సత్యదేవుడు మరణించి తిరిగి లేచిన దేవుడని వేదములో చెప్పబడింది, బైబిల్లో చెప్పబడింది, ఖురాన్ షరీఫ్లో చెప్పబడింది, సకల మత గ్రంథాల్లో చెప్పబడింది.
మొదటి రాకడైపోయింది. మొదటి రాకడే ఇంకా నువ్వు తెలుసుకోకపోతే, పోతులూరి వీర బ్రహ్మేంద్రం గారు చెప్పారు, వీరభోగ వసంతరాయుడు వస్తున్నాడు, కలికి అవతారం రాబోతుంది, అర్ధనారీశ్వరుడు రాబోతున్నాడు, తెల్లని గుర్రం మీద ఎక్కి ప్రభావవంతమైన ముఖ తేజస్సుతో నిండినటువంటి ముఖమండలముతో ఆయన వస్తున్నాడు. ఆయన్ని ఎదుర్కొనండి. ఆయన చేతిలో ఖడ్గం ఉంటుంది. లోకములు దుర్మార్గులు నశింపజేసి సత్య ధర్మాన్ని స్థాపించి ఈ భూమిని ఏలడానికి వస్తున్నాడని వేమన కూడా చెప్పాడు. చిత్రమెంత చిన్నది కన్నది కుమారుని, తండ్రి లేని కుమారుడు ధాత్రినేలే. చిత్రము ఎంత చిన్నది కన్నది కుమారుని, చిన్నదంటే కన్యక మరియమ్మ, కన్నది కుమారుని, తండ్రి లేని ఆ కుమారుడు ధాత్రినేలే. ఇంత జీవాన్ని, ఇంత అక్షయతను తీసుకొచ్చి మిమ్మల్ని నమ్మమని ఆయన బతిమాలుకుంటున్నాడు, మా ద్వారా బ్రతిమలాడుకుంటున్నాడు. దయచేసి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వేదాలలో ప్రవచింపజేశాడు, చరిత్రలో ఎన్నో రుజువులు. ఇంకో రుజువు చెప్పనా? దొర్లింపబడిన రాయి, రానువ వారు పారిపోవడం, అలాగే వేద ప్రవచనాలు, సమాధిలో ఉంచబడినటువంటి విడిగా ఉంచబడినటువంటి నారవస్త్రాలు. ఆ నారవస్త్రాలు దేవుని బిడ్డలారా, అరిమతయి యోసేపు చుట్టాడు యేసయ్యకి. ఆ నారవస్త్రాలకు వారు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు ఎంత తెలుసా? 45 కిలోల సుగంధ ద్రవ్యాలను వారు యేసయ్య దేహానికి పూశారు. అందులో కలబంద, అలోవెరా, ఇంకా సాంబ్రాని ఆయన దేహానికి బాగా పూశారు. 45 కిలోలు అంటే ఎట్లుంటుందంటే 30 మీటర్ల క్లాత్. ఆ క్లాతే 30 మీటర్లు ఉంటుంది చుట్టడానికి వాడే. ఆయన అరికాలములకు నన్నెత్తి వరకు చుట్టారు. చుట్టేటప్పుడు ఒక్కొక్క పొర చుట్టేటప్పుడు మళ్ళా ఈ పేస్ట్ లాగా ఇప్పుడు సిమెంట్ ఎలాగా మనము ప్లాస్టింగ్ చేసేటప్పుడు సిమెంట్ ఎలా వేస్తామో అలా పెడతారన్నమాట. ఒక్కొక్క పొరకి ఇంత పకడ్బందీగా ఆయన శరీరాన్ని చుట్టారు కదా. దాన్ని ఎప్పదీసి మళ్ళా తల రూమాలు పక్కన పెట్టి ఉన్నాయట. 20వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన తలకు కట్టిన నారవస్త్రాలు విడిగా ఒక పక్కన ఉన్నాయి, చుట్టి పెట్టి ఉన్నాయి. మళ్ళా దేహంకున్న నారవస్త్రాలేమో అక్కడ పడి ఉన్నాయి. అంటే తల భాగానికి కట్టినటువంటి నారవస్త్రాలు ఏం చేశాడంటే ఆయనే చుట్టి పెట్టాడు. దాని అర్థం ఏంటి తెలుసా? నా పనిని నేను పూర్తి చేశాను. సంఘం అనే శరీరముకున్న ఆ శరీరానికి పోల్చుకున్న ఆ నారవస్త్రాలు, మీ పని కూడా మీరు పూర్తి చేయండి. విడిగా ఆ వస్త్రాలు అక్కడ ఉన్నాయి, పునరుద్ధాన దేహం, పునరుద్ధాన వస్త్రాలు ధరించాడు. యేసు లేవలేదు అనేవారు, మరి వస్త్రాల సంగతి ఏంటి? ఇప్పుడు వస్త్రాలు ఎప్పదీసి అతకపోయారా? అబద్ధాలు నమ్మకండి. ఏమండి, లోకం మీద ఎన్నో అబద్ధాలు నమ్ముతారు. యేసు విషయంకి వచ్చేసరికల్లా మాత్రం సత్యం నమ్మరు. మరి ఎలా రక్షించాలి దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. యేసు మృతి పొంది తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు అని లేఖన సెలవిస్తుంది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపాడని నువ్వు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. చారిత్రక రుజువులున్నాయి. ఆయన చనిపోయాడని నిర్ధారించుకొని ఒక శతాధిపతి బల్లెంతో పొడిచాడు. పక్కలో. ఎందుకు పొడుతారు తెలుసా? చచ్చాడా లేదా అని. యేసు చాలా కొద్ది సమయానికి చచ్చిపోయాడు. 9 గంటలకు సెలవు వేస్తే ఆయన 3 గంటల లోపు చచ్చిపోయాడు. అయితే దాదాపుగా సాయంకాలం ఇంకా చాలాసేపటి వరకు శిలువ మీదనే ఏడుస్తారు, పెడబొబ్బలు పెడతారు. అప్పుడు కాళ్ళు నరుకుతారు. సైనికులు ఆ 2 సైనికుల కాళ్ళు నరికారు, కానీ యేసయ్య కాళ్ళు నరకలేదు. ఎందుకు తెలుసు? అప్పటికే ప్రాణం పోయిందని. ప్రాణం పోయిందా లేదా అని తెలుసుకోవడానికి పక్కలో పొడిచారు. అప్పుడు పొడిచినప్పుడు ఏమైందంటే రక్తము నీళ్ళు వచ్చినాయి. రక్తము నీళ్లు ఎప్పుడు వస్తాయంటే మెడికల్ వైద్య శాస్త్ర ప్రకారంగా రక్తము నీళ్లు ఎందుకు వస్తాయంటే శరీరంలో రక్తమంతా
పోయినప్పుడు బాడీలో వాటర్ వస్తుంది, వాటర్ ఉంటుంది, బాడీలో మొత్తం వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటరు బ్లడ్ బయటకు వచ్చింది, రక్తము నీళ్ళు బయటకు వచ్చాయి. వాటర్ ఎప్పుడు వస్తుందంటే బ్లడ్ అంతా పోయినప్పుడు వాటర్ వస్తుంది. చచ్చిపోయాడు. ముస్లిం సహోదరులు, ఇస్లాం సహోదరులు ఏమంటారంటే అల్లామియా ఈసా అలైహిస్సలాంని ఎత్తుకుపోయాడు అంటారు. మరి అదొక అహ్మదీయుల వాదన. ఎత్తుకుపోయాడు అంటారు, మరి ఆయన స్థానంలో ఇంకొకడు బలి అయిపోయాడు కదా, మరి ఆయన ఎవరంటే ఆయన ఫలానా చెప్తారు. మరి ఒక అమాయకుడిని బలి చేసి యేసుని ఎత్తుకెళ్తాడా దేవుడు? ఆయన యేసుని ఎత్తుకెళ్తే ఎత్తకపోవాలి, మళ్ళీ ఆ బలి ఎందుకు జరగనిచ్చాడు నేను అడుగుతున్నా ముస్లిం సహోదరులు. ఉయ్యాల్లో ఉన్న యేసు దగ్గరకు మత పెద్దలు వచ్చి అడిగినప్పుడు నేను పుట్టిన రోజును, నేను మరణించిన రోజును, తిరిగి లేచిన రోజును ప్రపంచమునకు శుభము శాంతి కలుగును గాక అని ఉంది ఖురాన్ షరీఫ్లో. అది మింగుడు పడడం లేదు ఇస్లాం సహోదరులకి. మీరు ఏ ఆధారంతో యేసు చావలేదని చెబుతారు? మూర్చబోతే మరి ఆయన మూర్చబోయాడు, తర్వాత లేచాడు. మగ్దలేని మరియా నన్ను అందుకోసం ముట్టుకోవద్దన్నాడు, నేను చాలా గాయాలతో ఉన్నాను, బాధ ఇబ్బందిగా ఉందని మగ్దలేని మరియను అన్నాడు. మరి మగ్దలేని మరియను వద్దన్న కాసేపటికి శిష్యులు ఎందుకు ముట్టుకోమన్నాడు? మరి మీరు చూడండి, మీరు చూస్తున్నట్లు ఎముకలు మాంసము భూతమునకు ఉండవని చెప్పి నన్ను పట్టి చూడండి అన్నాడు కదా. యేసు ప్రభు తిరిగి లేచాడనడానికి నిరూపణ యేసును ప్రత్యక్షంగా చూసిన సాక్షులే. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించాలని మరి ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. లేఖనాల ప్రకారం 3వ దినం లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించరి. చూసారా? కేఫాకు కనపడ్డాడు, అపోస్తలకు కనపడ్డాడు, 500 సహోదరులకు ఒక్కసారే కనపడ్డాడు. అకాలమందు పుట్టినట్టున్న నాకును కనపడ్డాడు. అర్థమవుతుందా? కొందరు ఆ 500 సహోదరుల్లో యేసును, పునరుద్ధానుడైన యేసును చూసిన కొందరు ఇప్పటికీ జీవించి ఉన్నారని ఈ పత్రిక రాసిన సమయం ఎప్పుడండి? క్రీస్తు శకము 50-55 సంవత్సరాల మధ్యలో, 55-56 సంవత్సరాల మధ్యలో ఈ కొరింథీ పత్రిక రాయబడింది. అంటే అప్పటికి యేసును చూసిన వారు బ్రతికున్నారు. ఈ మాట రాసి అలాంటి సంఘానికి పంపించినప్పుడు అక్కడ ఉన్నవారికి డౌట్ లేకుండా ఇదిగో చూసిన వారు నేటికి మన మధ్యలో ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని చెప్పాడు. నేను ఇంకో విషయం చెప్తున్నాను. యేసయ్య యొక్క చరిత్ర, ఆయన మరణ పునరుద్ధానాల చరిత్ర 24,000 మూల ప్రతులు ఉన్నాయండి. బైబిలు ఒక ప్రతి 2 ప్రతులు కాదు, చూచిరాత ప్రతులు, ట్రాన్స్లేషన్స్ కాదు నేను చెప్పేది, చూచి వ్రాత ప్రతులు. యేసును గూర్చి, యేసయ్య పునరుద్ధానాన్ని గూర్చి చూచి వ్రాత ప్రతులు 24,000 ప్రతులు ఉన్నాయి. ఎవరు రాస్తారండి అబద్ధాలని? యేసు మరణము చారిత్రక సత్యం, యేసు మరణము ఆధ్యాత్మిక సత్యం, యేసు మరణము పునరుద్ధానము చారిత్రక ఆధ్యాత్మిక సత్యం. ఇంతకు మించిన సత్యము, ఇంతకు మించిన ఆధారాలు కలిగిన సత్యము ఏ సిద్ధాంతానికి లేదు. అందుకొరకే క్రీస్తును వ్యతిరేకించినటువంటి సౌలు, క్రీస్తును వ్యతిరేకించిన ఎంతోమంది క్రీస్తు పునరుద్ధానానికి సాక్షులయ్యారు. ఒక అబద్ధాన్ని మోసుకొని హతసాక్షులు అవుతారండి. అబద్ధాన్ని ఎవరైనా అబద్ధం కోసం చంపబడతారా? మీరు సువార్త ప్రకటించకండి అంటే యేసును లేపని దానికి మేమే సాక్షులు. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఏ నామమున రక్షణ పొందవలని ఆకాశం కింద మనుషులు ఇవ్వడం, మరి ఏ నామం రక్షణ పొందలేమని చెప్పి దెబ్బలు పడుతున్నారు, హింసలు పడుతున్నారు, తలనరకబడి చంపబడ్డారు, సిలువ వేయబడి చంపబడ్డారు. ఇంత బాధ ఎందుకు పడ్డారు అంటే ఆ సత్యాన్ని నిలబెట్టడానికి, ఆ సత్యాన్ని లోకమంతటా చాటి చెప్పడానికి. నా ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా, ఇటు సత్యం కొరకు నిలబడండి. ఇటు సత్యాన్ని భూలోకమంతటా చాటి చెప్పండి, భూలోకమంతటా చాటి చెప్పండి. సత్యాన్ని ప్రకటించడానికి మీరు వెనక్కి
జంకకూడదు, భయపడకూడదు. అతి త్వరలో యేసు రెండవ రాకడ కూడా సంభవించబోతుంది. అతి త్వరలో ఆయన రాకడ, సంఘం ఎత్తబడుట జరగబోతుంది. యేసును వ్యతిరేకించిన వారు యేసు భక్తులై యేసు సేవకులయ్యారు. యేసు మరణ పునరుత్థానాల చరిత్రను బట్టి, సాక్ష్యాలను బట్టి, రుజువుల్ని బట్టి 40 రోజులు తను సజీవుడిగా కనపరుచుకున్నాడండి. మా దేవుడు కూడా చచ్చిపోయి లేచాడని అంటారు. మళ్ళీ చావలేదా? సమాధి లేదా మన మధ్యలో? యేసు సమాధి నోరు తెరుచుకొని చూస్తూనే ఉంది ఇప్పటికీ. చూడండి, యేసు లేచాడు, ఇక్కడ లేడని. ఇక నమ్మకపోతే ఆ తీవ్రమైన నష్టం నువ్వే అనుభవించాలి. ప్రపంచమంతా ఈరోజు క్రీస్తు సువార్త అందించబడుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్త సాధ్యం. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నమ్మిన వారిని రక్షించుట ఆయన దయాపూర్వక సంకల్పం. యేసు నీ పాపాల కొరకు చనిపోయాడని నువ్వు నమ్మి, క్రీస్తుని నీ హృదయంలోకి పిలిచి, ఆయన చనిపోయి తిరిగి లేచాడని నువ్వు ఆయన్ని పిలిస్తే ఆయన నీలోకి వస్తాడు. నీకు తన పునరుద్ధాన శక్తినిచ్చి, పాపం మీద జయమునిచ్చి, బ్రతికినంతకాలం సమాధానం ఇస్తాడు. యేసు ప్రభు ఆయన పునరుద్ధానమైన తర్వాత సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అంటాడు. నీకు సమాధానం దేవుని ఎదుగు నుండి చేర్చడానికి, దేవుని సమీపస్తునిగా చేయటానికి, నేను నీతిమంతునిగా చేర్చి యుగ యుగాలు దేవుని వలె ఆ మహిమలో ఆనందించడానికి ఆయన నిన్ను సువార్త వైపు తిరగమంటున్నాడు. దేవుని వైపు తిరగమంటున్నాడు. నువ్వు దేవుని వైపుకు తిరగాలని, నిజమైన దేవుని వైపు తిరగాలని వేద గ్రంథములో ఉన్నటువంటి ఆ యజ్ఞ పురుషుణ్ణి, ఆ యొక్క వేద గ్రంథములో ఉన్న మరణించిన దేవుణ్ణి, బైబిల్ గ్రంథములో ఉన్న మరణించి తిరిగి లేచిన దేవుణ్ణి మీరందరూ తెలుసుకోండి. ఇది మతానికి చెందిన విషయం కాదు. కాబట్టి సర్వవేదములలో, సకల మత గ్రంథాల్లో యేసుక్రీస్తును గురించిన సత్యం రాయబడింది. ఇది కాదనేవారు మీ ప్రయాణం ఏంటో మీరే తెలుసుకోండి. అతి త్వరలో ప్రభు రాకడ సంభవించబోతుంది. లోకంలో పరిస్థితులు బాగాలేవు. నీ ప్రాణం పోకముందే, నీలోని ఆత్మదీపం ఆరిపోకముందే ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని అసహించుకొని, ఆయన యొక్క శిలువ రక్తాన్ని ఆశ్రయించి, ఆయన పునరుద్ధాన బలాన్ని స్వీకరించి సత్యం కొరకు నిలబడు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు గనుక ఈ సత్యాన్ని భూలోకమంతటా చాటిస్తున్నాం. ఈ సత్యానికి స్తంభాలుగా నిలవండి. సత్యమేవ జయతే, నానృతం సర్వే జన సుఖినో భవంతు. దేవుడు ఈ మాటలను మన వినికిల్లో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, ఏకీభవించండి. స్తోత్రము నాయనా, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా. వాక్యమైన సహోదరి సహోదరుడా, వాక్యమైన సహోదరి సహోదరుడా, నీ ప్రయాణం ఎచ్చు. నీ మార్గము దేవునికి దూరంగా వెళుతుందా? దేవునికి దగ్గరగా వస్తున్నావా? ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి ప్రభు వైపు తిరగాలని ప్రాధేయపడుతున్నారు. తమ్ముడు, చెల్లి, తల్లి, అయ్యా, అమ్మ, వేదాల్లో దేవుడికి ఇచ్చాం. తమ్ముడు, మతోన్మాదులారా, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంకెంతకాలం ఆయన ద్వేషిస్తారు? ఇంకెంతకాలం పాపంలో బ్రతుకుతారు? ఇంకెంతకాలం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తారు? ప్రభు వైపు తిరగండి, ప్రభు వైపు తిరగండి, ప్రభు వైపు తిరగండి, ప్రభు వైపు తిరగండి, సత్యం వైపు తిరగండి. వేదాల్లో ఉన్న దేవుడు, ఆయా సుప్రసిద్ధ మత గ్రంథాల్లో ఉన్న దేవుడు యేసుగాక మరెవరు? ఆయన సువార్త ద్వారా జీవమును, అక్షయతను వెలుగులోకి తెచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఈ పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం, పునరుద్ధాన జీవం మనకు కలుగునుగాక, మన కుటుంబాలకు కలుగునుగాక, మన దేశమునకు కలుగునుగాక. ఈస్టర్ రోజు దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి మేలు, ప్రతి అద్భుతం మన కుటుంబాల మీద సమృద్ధిగా కుమ్మరించబడుగాక. ప్రభుని స్తుతించండి. మన కొరకు చనిపోయాడు, మనల్ని దేవుని యొద్దకు తేవడానికి, దూరస్తులైన మనల్ని సమీపస్తులను చేయడానికి, దేవుని ఇంటి వారు చేయడానికి, నిరీక్షణ గలవారిగా చేయడానికి, పరజనులము కాదు, దేవుని జనులము, దైవజనులము, దేవుని ఇంటివారుగా మారడానికి యేసు రక్తం సిద్ధంగా ఉంది. సహోదరుడా, లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరుడా, యేసు రక్తం,
ఇదిగో యేసు రక్తం నీ మీదికి రావడానికి, నిన్ను కప్పడానికి, నీ మీద ఉన్న ఉగ్రతను తొలగించి నీ మీద కరుణ చూపించడానికి సిద్ధముగా ఉంది. కమాన్, ప్రభు దగ్గరికి రా. ఇప్పుడే ప్రభు దగ్గరికి రా. ఒంట్లో ఉన్న బలాన్ని చూసుకొని, చేతిలో ఉన్న డబ్బును చూసుకొని విర్రవీగమాకు. ఇంకెవరో చేస్తారు, ఇంకెవరో చూస్తారని చెప్పి ఆ యజ్ఞ పురుషుణ్ణి, ఆ మృత్యుంజయుణ్ణి, ఆ సర్వలోకనాథుని దూరం చేసుకోవద్దు. రండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి. అమ్మా, అయ్యా, బాబు, ఇప్పుడైనా నమ్మండి నాన్న, ఇప్పుడైనా దేవుని తెలుసుకోండి. ఇంకెంతకాలం ప్రభువుకు దూరంగా వెళ్తారు? ఇంకెంతకాలం ప్రభువుని బాధ పెడతారు? ఇంకెంతకాలం ప్రభువుని అర్థం చేసుకోకుండా ఉంటారు? ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేయి నాయన. చరిత్రలో నెరవేరిన సంఘటన, వేదాలలో ప్రవచింపబడినటువంటి సంఘటన, నీ పునరుద్ధానం, నీ యజ్ఞ ఫలం ప్రతి మానవుని పరిశుద్ధపరిచి పరలోక పౌర్ణిగా చేయటమే యజ్ఞం ఫలము. ఈ యొక్క తన గొప్ప ఈస్టర్ ప్రభు రోజు విరిచిన ఆశీర్వాదం. అయ్యా, రండి నాయన, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. అయ్యా, అయ్యా, ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రతి బిడ్డ హృదయము తాకబడును గాక. నీ వెలుగు వారి హృదయములోకి దిగివచ్చు, నీ మహిమ వారిలోకి దిగివచ్చును గాక. నీ సత్యము ఇప్పుడే వారు సత్యములోకి వచ్చుదురు గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. హల్లెలూయా. ప్రభు నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత అసహ్యకరమైనటువంటి పరిస్థితిలో జీవితము నువ్వు జీవిస్తున్నా, మనుషులు నిన్ను ప్రేమించకపోయినా, మనుషుల ప్రేమ నీకు దూరం అయిపోయింది, మనుషుల మమతానురాగాలు నీకు దూరం అయిపోయింది. తమ్ముడు, సోదరి, నీ కొరకు ప్రభు రక్తం కార్చి, రక్తము కార్చిన దేవుని కంటే మించిన ప్రేమ ఎవరికి ఉంటుంది? మనం శత్రువులమై ఉండగా, మనం పాపలమై ఉండగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఉన్న పాటన దేవుని దగ్గరికి రా, ఉన్న పాటన ప్రభుని పిలువు, ఉన్న పాటన నీ పాపాన్ని ఒప్పుకో, కన్నీళ్ళు కార్చు, రక్షకుని వైపు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఒకవేళ నీ ఆయుష్ ఈరోజు తీరిపోతే నువ్వు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. నరకానికి వెళ్ళకుండా యేసును నీ ప్రభువుగా ప్రతిష్ఠించు, యేసుని రాజుగా ప్రతిష్ఠించుకో. నీ జీవితానికి నీవు ఇప్పటి వరకు రాజుగా జీవించావు, నిన్ను నీవు రూల్ చేసుకున్నావు. తద్వారా రెండవ మరణానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇప్పుడే ప్రభైన యేసును సొంత రక్షకుడిగా స్వీకరించి సత్యములోకి వచ్చి ఈ సత్యానికి సాక్షిగా నిలబడి ఈ సత్యాన్ని నీ జీవితంలో సంతరించుకో. దేవుడిచ్చే నిత్య సమాధానం, నిత్యాశీర్వాదం, ఈ లోక జీవితంలో సమాధానంతో సంతృప్తి బ్రతుకు, ఈ జీవితానంతరం నిత్య జీవితాన్ని, నిత్య ఆశీర్వాదం, నిత్య మహిమను పొందుకో. ఇది మంచి తరుణం. దేవుడి సేవకునిగా ఆహ్వానం పలుకుతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. రక్షణ లేని వారు క్రీస్తును హృదయంలోకి పిలవండి, రక్షణ పొందిన వారు క్రీస్తును ప్రభువుగా పిలవండి, రాజుగా ప్రతిష్ఠించు. ప్రార్థన చేస్తాను. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ప్రభువానికి వందన, ప్రభువానికి వందన, దేవానికి వందన, దేవానికి వందన. మానవుల కొరకు ఇంత కష్టపడ్డావా నాయన, ఇంత ప్రణాళిక వేసావా నాయన. అయ్యా, నా జాతి ప్రజల కొరకు వేదాలలో ముందుగానే నీ యజ్ఞాన్ని గురించి వ్రాయించి, నీ పునరుద్ధానాన్ని గురించి వ్రాయించి నాయన తండ్రి ఛాయారూపకంగా, ప్రతీకాత్మకంగా చెప్పినప్పటికీ జాతికి ఈ సంగతుల్ని మరుగు చేశారు నాయన. ఓ దేవా, దేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి. పునరుద్ధాన దినాన మా కన్నులు తెరవండి, మా హృదయాన్ని తెరవండి. మా మనసులకు వేద ప్రవచనాలలో ఉన్న భావాన్ని నాయన, సకల ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల్లో ఉన్నటువంటి ఆ వచనాల భావాన్ని బయలుపరచండి తండ్రి. ఈ యొక్క గొప్ప కార్యాన్ని గురించినటువంటి గ్రహింపు ప్రతి ఒక్కరి కలుగునుగాక. ప్రతి కుటుంబం ఈస్టర్ రోజున నీ సమాధానమును పొందుకుందురుగా. ప్రతి బిడ్డ నీ ఆదరణ పొందుకుంది, ప్రతి బిడ్డ నీ దీవెన పొందుకుంది, ప్రతి బిడ్డ ప్రాణాత్మ శరీరములోనికి శక్తి విడుదలగా, జీవం విడుదలగా, ఆత్మ బలము పొందుకుందురుగా. పాపము మీద జయము, పాపం మీద ప్రభు అధికారము కలిగి ఇక
ఇక పాపములకు దాసులు కాకుండా క్రీస్తు నామ మహిమార్థమే బ్రతుకుదురుగాక. ప్రభా సహాయం చేయండి. ఈస్టర్ రోజున మా కొరకు ఏ ఆశీర్వాదాలు తీసుకొచ్చారు ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించమని అయ్యా, ఆన్లైన్లో ఇప్పటిదాకా ప్రభు లైవ్లో వీక్షించినటువంటి వారు, తదుపరి వీక్షించబోతున్న వారు అయ్యా అందరిని దీవించమని, అందరికీ పునరుద్ధాన ఆశలు దయచేయమని, వారి జీవితం రూపాంతర పొందునుగాక. ఈ రోజు నుండి వారి జీవితాలు ఇంతకు ముందులాగా ఉండడానికి వీల్లేదు నాయన. ఎవడైనా క్రీస్తు నందున వాడు నూతన సృష్టి అన్నాడు. క్రీస్తులో నూతన జీవముతో నూతన సృష్టిగా మారునుగాక. మా ఆలోచనలు, మా తలంపులు, మా చూపులు మారిపోనుగా, మా అర్థం మారిపోను, మా యాటిట్యూడ్స్ మారిపోనుగాక. అటు కృప దయచేయమని, సిలువ మరణ పునరుద్ధానాల శక్తి యావత్తు దేశాన్ని ప్రపంచాన్ని దీవించునుగాక. అయ్యా, ప్రత్యేకంగా ఈ సమయంలో కరోనా బాధితుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఐసోలేషన్స్లో ఉన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దేవానికి వందనాలు. కరోనా బాధితుల్ని రక్షించు. త్వరగా వారు కోలుకొని వారి ఇంటికి రావడానికి సహాయించు దేవా. దేశ అధికారులు, మా ప్రధానమంత్రి గారిని, మోదీ గారిని, మా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అయ్యా నీకు వందనాలు. అయ్యా మరి ప్రభు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రభు అయ్యా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులని, కలెక్టర్లను, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, నర్సులను, డాక్టర్లను, ప్రభు పారిశుద్ధ కార్మికులను నైనా అందరినీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. అందరికీ ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. మా ఎల్లందు పట్టణాన్ని, మా ఎమ్మెల్యే గారిని నాయన ప్రభుత్వాధికారులను దీవించమని ప్రార్థన చేస్తాను. అయ్యా, మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరూ దీవించండి నాయన. ప్రపంచ ప్రజలందరూ దీవించండి దేవా. నాయన కరోనా మంచి వ్యాక్సిన్ వచ్చినట్లుగా నాయన డాక్టర్స్కి, శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానం ఇవ్వండి. కరోనా విలయతాండం చేస్తుంది ప్రభువా. వేల మంది చచ్చిపోతున్నారు ప్రభువా. అయ్యా, భయంకరమైన మరణము, అయ్యా మరణంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి గొప్ప వెలుగు కలుగునుగాక, గొప్ప వెలుగు కలుగునుగాక. తండ్రి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఈ లాక్డౌన్లో ఉన్న సమయంలో తండ్రి కడు జాగ్రత్తగా అయ్యా సార్వత్రిక సంఘము, అలాగే దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు నాయన నీకు భయపడి ఇప్పటికైనా దేవునికి దూరంగా జీవిస్తున్న మానవ సమాజం మళ్ళా దేవుని ఎదుకు వచ్చి తండ్రి యేసు రక్తముతో పాపాలు కడుక్కొని నిత్య రాజ్యవారసులు అయ్యే భాగ్యం దయచింది. ఇప్పటి వరకు ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని ప్రభువా నాయన నీ కొందనాలు తండ్రి. నాయన మరి నీ ఘనమైన నామని మహిమ తెచ్చుకొని ఈ సువార్తను లోకమంతటా చాటేదానికి అనేక మంది యూత్ను, అనేక మంది బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రభువా, గొప్ప ఉద్యోగాన్ని మా దేశం మీదకి తీసుకురామని నాయన మా క్రీస్తు వధు సంఘంలో ఉన్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించమని, యావత్ సార్వత్రిక క్రీస్తీయ సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా సమృద్ధిగా దీవించమని, ఈ ప్రార్థనలన్నీ, ఈ మనవులన్నీ నీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రార్థన ఆలకించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రవేశ నామమే జై. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగుగాక, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగుగాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాశ్వత కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును, సార్వత్రిక సంఘమునకును, దేశ ప్రజలందరికీ సదా తోడయుండి నడిపించి దేవుని రాజ్యము కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని మంచితనం, దేవుని సహాయం ఎప్పుడు మనకుండునుగాక. దయచేసి లైవ్లో ఏకీభవించినటువంటి వారు, లైవ్లో ఏకీభవించిన వారు ఈ యొక్క సందేశాన్ని మీ సహోదరులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్.